మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వెల్కమ్ టు పాయింట్ డికోడెడ్. మనం చూస్తున్నాం, పేదలు రెండు పదాలు వినంగానే భయపడుతుంటారు. అందులో ముఖ్యంగా చూసే మాత్రం అనారోగ్యము, వైద్యం. ఈ రెండు పదాలు వింటే మాత్రం ఖచ్చితంగా భయపడతారు. ఎందుకంటే అవి రెండు ఇవాళ పేద వాళ్ళు కానివ్వండి, మధ్యతరగతి వాళ్ళు కానివ్వండి అఫోర్డ్ చేసే పరిస్థితుల్లో లేరు. నిజంగా చెప్పాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్దాము అంటే అక్కడ వాళ్ళు ఇచ్చే బిల్లులతోనే వీళ్లకు ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందనే భయపడే సిచ్యువేషన్ ఉంది. సార్, నర్సింగ్ హోమ్సో లేకపోతే అక్కడ దగ్గరలో ఉన్న క్లినిక్లకు వెళ్దాము అంటే అక్కడ వీళ్ళ నెలపాటి జీతం ఏదైతే ఉంటుందో ఆ స్థాయిలోనే అక్కడ ఖర్చులు ఉంటాయన్న భయం అయితే పేదవాళ్ళలో ఉంటుంది. ఇక సరే, అలా కాదని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దాము అంటే అక్కడ సిచ్యువేషన్ గురించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ మనకు ఒక పాటనే ఉంది. అది అలాగే ఇప్పటికి కూడా కొనసాగుతుంది అన్న అనుమానాలే చాలామందిలో ఉన్నాయి. ఇక ఇవి సరిపోవన్నట్టు ప్రభుత్వాలు కల్పించాల్సిన సౌకర్యాల్లో అందరూ కోరుకునేది విద్యా, వైద్యం. విద్య పరిస్థితి ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. వైద్యం పరిస్థితి ఇంకా అధ్వాన్నంగా ఉంది అనే అనుమానమే చాలామందిలో ఉన్న నేపథ్యంలో ఈ అనుమానాలను నివృత్తి చేసేందుకు లోక్సత్తాతో పాటు అలాగే ఎఫ్డిఆర్ అనే ఒక సంస్థ ఏంటి, అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, ఆ పరిస్థితుల ద్వారా ప్రజలు ఇవాళ ఎలాంటి సౌకర్యాలు పొందుతున్నారు అన్న విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ తెలుసుకునే ప్రయత్నంలో కొన్ని విస్తుపోయే వాస్తవాలు మనకు వచ్చాయి. ఆ వాస్తవాలను ఇవాళ మనము ప్రజల ముందు ఆ పాయింట్ని డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. మనతో పాటు ఎఫ్డిఆర్ సంస్థ నుంచి అలాగే లోక్సత్తా నుంచి వర్క్ చేసిన బండారు రామ్మోహన్ రావు గారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో ఒకసారి అడిగి అసలు ఏం జరిగింది, ఈ సర్వే ఏంటి, ఈ సర్వే ద్వారా తెలిసిన నిజాలు ఏంటి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, వెల్కమ్ టు బీఆర్కే స్టూడియోస్. నమస్కారం సార్. మనం చూస్తున్నాం ఇవాళ నిజంగానే సాధారణ వాళ్ళు ఎవరైనా సరే, పేదవాళ్ళు ఎవరైనా సరే వైద్యం అంటే భయపడే పరిస్థితి వచ్చేసింది. ఎందుకు ఈ స్థాయిలో, ఆ భయపడే స్థాయికి ఎందుకు ఈ వైద్యం అన్నది వెళ్ళింది? ఆ ఖర్చులు అంటారా లేకపోతే సౌకర్యాలు అంటారా, ఏంటి అసలు మీ అబ్జర్వేషన్ ఏంటి? మన భారతదేశం విషయానికి వస్తే చిదంబరం గారు, ఎట్లా ఉందంటే ప్రతి సంవత్సరం కొంచెం సంపాదించుకున్న వాళ్ళు, కొంచెం బాగుపడతాం అనుకున్న వాళ్ళు ఇంట్లో ఒక్కరికి ఏదైనా జబ్బు చేస్తే వాళ్ళు మొత్తం సంవత్సర ఆదాయంలో 40-50% వైద్యం మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది. విద్య మీద ఎట్లా ఖర్చు పెడుతున్నారు, వైద్యం మీద ఒక్కరు జబ్బు చేసినా మళ్ళీ పేదరికంలోకి జారిపోతున్నారు. ఒక లెక్క ప్రకారం అయితే భారతదేశంలో 140 కోట్ల జనాభా ఉంటే సుమారు 5 కోట్ల కుటుంబాలు, అంటే 5-20 అంటే దాదాపు ఎక్కువ మంది ఈ జబ్బులతో బాధపడి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆర్థిక స్థితి దెబ్బతిని పేదలైపోతున్నారు. మళ్ళీ పేదరికం నుంచి కోలుకునేలో మళ్ళీ ఒక జబ్బు చేస్తే అక్కడికి అవుతున్నారు. అంటే ఆరోగ్యం మీద ఇంత ఖర్చు పెడుతున్న సమాజంలో పేదలుగానే మిగిలిపోతున్నారు. దీన్ని మార్చాలంటే వైద్యం ప్రభుత్వము, ప్రైవేట్ రంగంలో ఎట్లా చేయొచ్చని ఎఫ్డిఆర్ సంస్థ కానీ లోక్సత్తా అనేక ప్రయోగాలు చేసింది. చాలా మనకు సంస్కరణ కూడా సాధించే ప్రయత్నం చేసింది. మేము ఒక సంస్కరణ కోసం ప్రభుత్వానికి కూడా నివేదికలు ఇచ్చాం. కానీ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు. ఎందుకంటే ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళందరికీ ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ వైద్యాన్ని బాగు చేయడంలో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల వస్తున్న సమస్య. మేము మొన్న సర్వే చేసింది ఏంటంటే ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యం బాగుపడ్డది, పాజిటివ్గా పోయినాం. మీ దగ్గరకు వచ్చి మీ దగ్గర లోపాలు వెతుకుతే నన్ను రానివ్వరు, మీ దగ్గర మంచిని మేము ప్రమోట్ చేస్తారంటే రానిస్తారు. మేము చాలా పాజిటివ్ వేలో తప్పులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, ఎట్లా సవరించుకోవాలి, ప్రభుత్వ వైద్యం బాగుపడిందని ప్రజలకు తెలిస్తే నమ్మకం కలిగించడం కోసం మేము ఈ ఆరోగ్య సర్వే చేసినాం. ఇందులో మీరు అన్నట్టు విస్తుపోయే నిజాలు వచ్చినాయి. ఇందులో పాజిటివ్ విషయాలు ఎక్కువ మాట్లాడుకుందాం, నెగిటివ్ ఉంటాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను. ఏ జిల్లాలో చేశారు? ఎందుకంటే ఇప్పుడు మనం హైదరాబాద్ అన్నదాన్ని మనం ఒక మేజర్ ప్లేస్ని తీసుకున్న తర్వాత జిల్లాలో సిచ్యువేషన్ గురించి ఎక్కువ మంది ఇవాళ భయపడుతున్న పరిస్థితి. సో జిల్లాలో ఏ జిల్లాలో మీరు ఈ సర్వే చేశారు? మొదలు ఎఫ్డిఆర్ గురించి చెప్తాను. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా ఉద్యమ సంస్థ ఏర్పడక ముందు వారు రాజీనామా చేయగానే ఎఫ్డిఆర్ అని ఏర్పాటు చేశారు. ఒక 10 మంది అప్పటి నుంచి నేను అనుబంధంగా ఉన్నాను. 25 ఏళ్ళ నుంచి లోక్సత్తా ఎఫ్డిఆర్తో అనుబంధంగా ఉన్నాను. ఆనాడు మేము చేసే కృషి ఆ సంవత్సరం చేస్తే ప్రజలకు పోలే. కానీ ప్రజలకు పోవాలంటే ఒక ఏదైనా ఉద్యమ సంస్థ ఉండాలని లోక్సత్తా ఉద్యమ సంస్థను మొదలుపెట్టుకొని గత 25 ఏళ్ళుగా 97 నుంచి ఇప్పటిదాకా కృషి చేస్తున్నాను. ఇందులో వివిధ పదవులు, వివిధ బాధ్యతలు చేసిన వాడిగా నాకు క్షేత్రస్థాయిలో అనుభవం కోసం వెళ్తుంటాను, సర్వేలన్నిటికీ వెళ్తుంటాను సార్. ఇందులో భాగంగా మొన్న మా సర్వే జూన్ 29 నాడు మొదలై వరుసగా 4 జూలై దాకా అంటే 6 రోజుల పాటు కొనసాగింది. ఉమ్మడి మెదక్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, మనకు ఆదిలాబాద్ 2 రోజులు ఉన్నాం, పెద్ద జిల్లా కదా, నిజామాబాద్, ఈ ఉత్తర తెలంగాణ 6 జిల్లాలు. ఈ మిగిలిపోయిన ఖమ్మము, ఒకటి మనకు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, అంటే మనకు మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, ఇవి మిగిలిపోయినాయి. కానీ అవి కూడా చేస్తాం మేము. వీటిల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు ఉన్నాయి, అర్బన్ ఏరియాస్ ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి, జిల్లా కేంద్రాలు ఉన్నాయి.
ఇవన్నీ చూసుకుంటే మాకు మంచి అనుభవం ఏంటంటే ఆరోగ్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగా మెరుగుపడ్డాయి. కానీ వాటిని గమనించే వాళ్ళు లేరు. దాన్ని కుక్కను చంపాలంటే పిచ్చి కుక్కను ముద్ర వేస్తున్నారు. మన ప్రభుత్వ వైద్యం పనికిరానిది అని తేల్చి పడేస్తున్నారు. అది తప్పు అంటున్నారు. మధ్యతరగతి వాళ్ళు పేదలు వాడుకోవాలి, పెద్దలు ఎట్లాగో పోయేవాళ్ళు పోతారు. కానీ కార్పొరేట్ ఆసుపత్రులకు పోతే ప్రాణాలతో తిరిగి వచ్చే పరిస్థితి లేదు. కరోనా కష్టకాలం చూసాం. కనుక కింది స్థాయి వైద్యం ఎంత బాగుపడ్డది, ఎక్కడ లోపాలని మేము గమనించే ప్రయత్నం చేసినాం. రెండు పార్శ్వాలు గమనించినాం. సో అంటే ఒక దశాబ్ద కాలంలో నేను కూడా కొద్ది సర్వే అంటే కొన్ని డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు మనకి కీలకంగా ఉన్న ఏవైతే ఆక్సిజన్ బిట్స్ అట్లాంటివి 1400 నుంచి 34,000 వరకు పెరగడం కానివ్వండి, మిగిలిన కూడా అంటే ఆల్మోస్ట్ డబల్ కన్నా ఎక్కువ ఇవాళ సౌకర్యాలు స్టార్ట్ అయినాయి. అంతేకాకుండా ఎక్స్రే కానివ్వండి, ఇట్లాంటి కొన్ని ఏవైతే ఈ రిపోర్ట్స్ సంబంధించిన విషయాలు ఇంతకుముందు ఖచ్చితంగా ప్రైవేట్ సెక్టర్లోనే ఉండాల్సిన దగ్గర నుంచి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టర్ కూడా తీసుకొచ్చారు. ఈ మధ్యకాలంలో ఐ థింక్ హైకోర్టు కూడా దాని మీద చాలా సీరియస్ కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో సో ఆ విధంగా అన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం రాష్ట్రంగా చూసినప్పుడు అక్కడ మెరుగుపడ్డాయా? చాలా మెరుగుపడ్డాయి. మౌలిక వసతులు మెరుగుపడినంత మాత్రాన మీరు విద్యాలయాలు కానీ స్కూళ్ళు కానీ ఆరోగ్య కేంద్రాలు స్కూళ్ళల్లో తరగతి గదులు ఉన్నాయనుకోండి, టీచర్ లేకపోతే ఏం లాభం? క్లాస్కో టీచర్ ఉన్నప్పుడు అక్కడ పని జరుగుతుంది. కానీ టీచర్లు లేకుండా ఎంత బ్రహ్మాండమైన స్కూల్ కట్టినా మేము చెట్ల కింద చదువుకునే వాళ్ళం. అది ఎట్లనో మాకెట్లా విద్య వచ్చింది మనందరికి కూడా. అట్లానే ఆసుపత్రులు బాగుపడ్డాయి. కొత్తగా చాలా కాంట్రాక్టర్ల కోసం బ్రహ్మాండమైన ఆసుపత్రులు మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అక్కడ మీరు అన్న ఎక్విప్మెంట్ కూడా వస్తున్నది. కానీ దాన్ని పనిచేసే టెక్నీషియన్ లేకపోతే అది దాన్ని చెడగొడితే కావాలని ప్రైవేట్ ఆసుపత్రులు పోవాలని డయాగ్నోస్ సెంటర్స్ ఎదురుగానే ఉంటాయి. ప్రభుత్వ ఆసుపత్రుల దగ్గర ఎదురుగా డయాగ్నోస్ సెంటర్లు ఉన్నాయంటే వీళ్ళు పనిచేస్తున్నట్టు లెక్క అంతే కదా. చాలా కోట్లు ఉన్నాయి. కనుక అట్లా చూసుకుంటే మౌలిక వసతులు బాగుపడ్డాయి. కానీ డాక్టర్లు లేని వైద్యాలయం ఎందుకు పనికిరాదు కదా. వైద్యో నారాయణ హరి అన్నారు. ఆ డాక్టర్ లేకపోతే సమాధులతో సమానం అయి ఉంటున్నాను. కానీ డాక్టర్లు ఉన్నారు, కానీ సరిపడంత లేరు. ప్రభుత్వ ఆసుపత్రులు పూర్తిగా డాక్టర్లు లేని అంటలేదు, కానీ ఉండాల్సినంత మంది ఉండలేరు. అది నింపకుండా ఇవన్నీ చేసినా లాభం లేదు. ఎస్, అయితే ఇప్పుడు గ్రామీణ స్థాయి నుంచి మనం ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. గ్రామీణ స్థాయిలో అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనం చూసిన పాతకాలం నుంచి చూసినా సరే ఆర్ఎంపీలు అన్న వాళ్ళు ఏదైతే డెసిషన్ తీసుకొని లేకపోతే వాళ్ళు ఇచ్చే ఏదైతే వైద్యం ఉందో ఆ వైద్యాన్ని బేస్ చేసుకొని ఎక్కువ శాతం గ్రామీణ స్థాయిలో వాళ్ళు నష్టపోయినా, ఇబ్బంది పడ్డా, లేకపోతే ఈ అనారోగ్యము డబుల్ ట్రిపుల్ అవ్వడానికి కారణాలు కూడా ఆర్ఎంపీలు చూస్తున్నారు. కానీ ఆ తర్వాత ఏదైతే ఈ సబ్ సెంటర్స్ స్టార్ట్ చేసి అంటే ఆల్మోస్ట్ చిన్నపాటి క్లినికల్ లాగా ఒక సెటప్ను స్టార్ట్ చేసిన తర్వాత మనం చూస్తున్నాము మెరుగుపడ్డాయి అన్న ఒక ఆలోచన ఉంది. సో దాన్ని బట్టి మీ అబ్జర్వేషన్ ప్రకారము గ్రామీణ స్థాయిలో వైద్యకి సంబంధించిన సౌకర్యాలు ఎలా ఉన్నాయి, అది ఎలా నడుస్తుందంటారు? నేను చెప్తాను. నేను ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారంటే ప్రభుత్వ వైద్యం బాగాలేనట్టు ఏం లేదు. కానీ ఆర్ఎంపీ డాక్టర్లు సేవ చేస్తున్నారు. స్పష్టంగా చెప్పానంటే నిజంగా చెప్పినట్టు ప్రైమరీ హెల్త్ విషయంలో ఇటు ప్రభుత్వ సంస్థలు ఎట్లా పనిచేస్తున్నాయి అంతకంటే బాగా చేస్తున్నారు. కానీ ఆర్ఎంపీ డాక్టర్లు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు ఒక మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. దానివల్ల ప్రతిదాన్ని అక్కడికి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కమిషన్లు వస్తాయి కదా ప్రతిదానికి కూడా. కనుక ఆర్ఎంపీ డాక్టర్లు రెండు రకాలుగా, ఒకటి ప్రాథమిక వైద్యంలో అందుబాటులో ఉన్న చోట ప్రతి చిన్న గ్రామంలో అయితే మనకు సబ్ సెంటర్ లేవు కదా, అక్కడ గ్రామీణ వైద్యులు పనిచేస్తున్నారు. అర్ధరాత్రి అయినా మనకు సెలైన్ పెట్టాలి, గ్రామీణ వైద్యులు చేస్తున్నారు. పిఎంపీలు ఆర్ఎంపీలు చేస్తున్నారు. కానీ వారి ద్వారా ఒక ఫలితం మంచిది. రెండోది చెడ్డది ఏంటంటే కార్పొరేట్ ఆసుపత్రుల వైపు ఉదాహరణకు మంచిర్యాలలో మేము గమనించింది ఏంటంటే, మీకు మంచిర్యాల ఎందుకు చెప్తున్నానంటే చాలా కుంభకోణాలు జరిగినాయి కనుక. అక్కడ ఆదిలాబాద్ జిల్లా, పాత ఆదిలాబాద్, వాళ్ళ మంచిర్యాల జిల్లా, చాలామంది గర్భసంచి తీసేయడానికి వీళ్ళు ఆ 10,000 కోసం మొత్తం కింది నుంచి ఆర్ఎంపీ వ్యవస్థ పైదాకా పనిచేస్తున్నది. అనే అవసరం లేకున్నా తెల్లబట్ట అయిందంటే గర్భసంచి తీసేయాలి అని చెప్పి దానికి మార్గం అదే అనుకొని కొన్ని వందల గర్భసంచులు తీసేసిన సంగతి మన మీడియాలో కూడా వచ్చింది. మేము అవి కూడా గమనించినాం. అంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఎంత మంచి ఉందో అంతే చెడ్డ కూడా ఉన్నది. ఇక మీరన్నా మేము కింది నుంచి వస్తే సబ్ సెంటర్లు, గ్రామాలలో అయితే సబ్ సెంటర్ ఫస్ట్ ఉంటుంది, దానిపైన ప్రైమరీ హెల్త్ సెంటర్, దానిపైన మనకు ఏరియా హాస్పిటల్ పైన మనకు కమ్యూనిటీ హాస్పిటల్ అంటే 100 పడకలు, దాని మీద మనకు టెస్టరీ కోసం జిల్లా ఆసుపత్రులు, లేకుంటే జిల్లా టీచింగ్ హాస్పిటల్, ఇది వరుస. అట్లాగే మన పట్టణాల్లో అయితే బస్తీ దవాఖానా, దాని మీద అర్బన్ హెల్త్ సెంటర్, ఈ రెండేమో ఆయుష్ పథకం కింద పనిచేస్తాయి. దాని కింద అంటే కేంద్ర ప్రభుత్వం అర్బన్ మన రూరల్ హెల్త్ కింద పనిచేస్తున్నాయి. మిగతావన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంటే వైద్య విధాన పరిషత్ దానిలో ఏరియా హాస్పిటల్ కానీ ఇట్లా పనిచేస్తున్నాయి. అంటే అర్బన్లో, రూరల్లో ఈ రెండు కోణాలు పరిశీలించాం. అంటే ఒక జనరల్ కింది నుంచి మొదలు పెడితే, గ్రామాల్లో అయితే సబ్ సెంటర్ నుంచి, పట్టణాల్లో అయితే బస్తీ దవాఖాన నుంచి మొదలుపెట్టాం. అద్భుతంగా ఉన్నాయి, కానీ కొరతలు కూడా ఉన్నాయి.
దాన్ని బాగు చేయాలి, ప్రచారం చేయాలి, ప్రజలకు ఇక్కడ అందుతున్నాయి అనే ప్రచారం చేయాలి, అది జరగాల్సింది. సో గ్రామీణ స్థాయిలో ఎక్కువగా రెగ్యులర్గా మనం చూసేవి ఏంటంటే ఇప్పుడు ఈ పాము కాటుకు సంబంధించిన ఏదైతే మెడిసిన్ ఉంటుంది, లేకపోతే వీళ్ళు చిన్నపాటి జ్వరమో ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన మెడిసిన్స్, ఈ మెడిసిన్స్ కొరత అన్నది బాగా ఉంటుంది గ్రామీణ స్థాయిలో అన్నది రెగ్యులర్ మనం వింటూ ఉంటున్నాం. సో మీరు వెళ్ళినప్పుడు అంటే జస్ట్ ఓకే జనరల్గా ఓవరాల్గా అడుగుతున్నా, అసలు మీరు ఏ అంశాలు అక్కడ చెక్ చేశారు? చెక్ చేసే నేపథ్యంలో వీటికి సంబంధించి మందుల కొరతకు సంబంధించిన అంశాలు ఏదైనా మీ దృష్టికి వచ్చాయి? అంటే కొన్ని సౌకర్యాలు కొన్ని చోట్లే ఉంటాయి. ఉదాహరణ సబ్ సెంటర్లో మీరు పాము కాటు ఈ మందు ఉండవు, కుక్క కాటు మందు ఉండదు, అంటే ఇంజక్షన్స్ ఉండే అక్కడ. కానీ ఏం చేస్తారంటే తెప్పించి ఇస్తారు. ఉదాహరణకు దానికి ఫ్రీజింగ్ సౌకర్యం ఉండాలి, 24 గంటల కరెంట్ ఉండాలి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? పిహెచ్సిలో ఉంటాయి. అవసరమైతే పిహెచ్సిని తెప్పిస్తారు. ఒకవేళ వస్తే అప్పటికప్పుడు ఆ గాయాన్ని, కుక్క కరిచింది అనుకోండి, ఆ గాయాన్ని సాఫ్ చేసి వెంటనే పిహెచ్సికి పోమంటారు. లేకపోతే తెప్పించి అప్పటికప్పుడు ఇవ్వచ్చు, ఇవి ఇస్తారు. కొన్ని సబ్ సెంటర్లు ఏం చేస్తున్నాయంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు అక్కడ 104, 108 కూడా గతంలో పోయింది. ఇప్పుడు ఈ మధ్యన కొంత ఆ సౌకర్యం కొరబడ్డది. కానీ అప్పుడు ఏం చేస్తున్నారంటే అక్కడికక్కడ ఫ్రీజర్ ఉంటుంది కనుక వాళ్ళు అక్కడ కూడా కుక్క కాటుకు, పాము కాటుకు సడన్గా వస్తుంది. కుక్క కాట్ల కంటే ఒక గంట లేట్ అయినా ఏం కాదు, కానీ పాము కాటుకు వెంటనే ఉంటే మందులు సఫిషియెంట్గా ఉన్నాయి. మేము గమనించిన అంశం ఏంటంటే అన్ని పిఎస్సీలలో మీరు చెప్పిన కుక్క కాటు, పాము కాటు, కోతులు కూడా కలిసినప్పుడు వీటికి మందులు ఉన్నాయి. కానీ సబ్ సెంటర్ నుంచి అక్కడ పిఎస్సి పోవాల్సి ఉంటుంది. కనుక అక్కడ కూడా చాలా చోట్ల మీకు ఫ్రీజింగ్ చేసేటప్పుడు కరెంటు పోయింది అనుకోండి ఎక్కువసేపు, అది కొంచెం కష్టమైంది. అప్పుడు ఏం చేస్తున్నారంటే ఐస్ బ్యాగ్స్ పెట్టుకుంటున్నారు. అంటే కరెంట్ ఒక 4-5 గంటలు పోయినా కూడా ఐస్ బ్యాగ్స్ అట్లాంటివి పెట్టుకొని చేస్తున్నారు. ఈ కృషి ఎవరికి తెలుస్తలేదు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే చీప్గా చూస్తున్నాం మనం, కానీ ఎక్విప్మెంట్ విషయానికి వచ్చినా దీనికి వచ్చిన ఒక సిబ్బంది కొరత మాత్రం ఉన్నది. కానీ మిగతా అంతా నేను చెప్పిన ఈ ఆయుష్ పథకం కింద ఎప్పుడైనా కేంద్ర ప్రభుత్వం గ్రామీణ వైద్యశాలను తీసుకున్నదో ప్రభుత్వంది చాలా మెరుగైనవి, చాలా ఫండ్స్ కూడా గతంలో కంటే మంచిగా వస్తున్నాయి. ఓకే. సో ఇప్పుడు ఈ పిహెచ్సీలు కానివ్వండి, లేకపోతే ఈ అర్బన్ దవాఖాన, బస్తీ దవాఖానాలు, అర్బన్ హాస్పిటల్స్, ఇదంతా వీటి పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు అసలు? మేము 2 చూసాము చిదంబరం గారు. ఎట్లా అంటే గ్రామాలలో సబ్ సెంటర్లు చూసినాం. సబ్ సెంటర్లో సఫిషియెంట్ మందులు ఉన్నాయి, కానీ దురదృష్టం ఏంటంటే వాడేవాళ్ళు లేకపోతే ఎక్స్పైరీ అయిపోతున్నాయి. వచ్చేవాళ్ళు లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, పేషెంట్లు రాగలేదంటే సబ్ సెంటర్ పోతుందనే భయానికి ఆ ఎక్స్పైరీ అయిన మందులను అక్కడిక్కడ పడేస్తున్నారు. అది కూడా గమనించినాం మేము. అంటే వాడినామంటే మళ్ళీ కొత్తవి వస్తాయి, వాడలేదంటే పేషెంట్ రాలేదంటారు కదా భయంతో. అక్కడ సబ్ సెంటర్లో ఎవరు ఉంటారు? ఒక నర్సు ఉంటుంది, ఏఎన్ఎంస్ ఉంటారు. అన్నిటికంటే మేము బాగా గమనించింది గ్రామీణ వైద్యంలో ఆశా వర్కర్ల సేవలు బాగా గమనించడం. ఇవాళ ప్రతి జూలై 1 అండ్ 2 ఆశా వర్కర్లు అందరూ ఆయా పిఎస్సీలలో పెద్ద మీటింగ్ పెట్టుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే అసలు గ్రామీణ వైద్యం బాగుందంటే అరకొర జీతాలు తీసుకునే ఆశా వర్కర్లు బ్రహ్మాండమైన సేవ చేస్తున్నారు. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు లేరు, వాళ్ళ జీతాలు చాలా తక్కువ ఉంటాయి. అట్లాగే అంగన్వాడీ కూడా. అంటే గ్రామీణంలో 2 ఉన్నాయి. ఒకటేమో ఫుడ్తో ఆరోగ్యం ఉంటుంది కదా, చికిత్స కన్నా నివారణ మేలంటాం. కనుక ఆ చికిత్స కన్నా నివారణ మేలు రెండు చోట్ల జరుగుతాయి. ఒకటేమో సబ్ సెంటర్లలో చిన్నదానికి పెద్దదానికి పై దవాఖాన ఒకటి చేయడం ఒకటి. రెండోది ఫుడ్ విషయంలో అంగన్వాడీ గర్భిణి 3 నెలల గర్భిణి నుంచి మొదలుకొని అన్ని రకాల సేవలు అందించే అంగన్వాడీ ఉండేది. అంగన్వాడీలోనేమో నిరోధానికి పనిచేస్తుంది, చికిత్సకేమో సబ్ సెంటర్ పనిచేస్తుంది. ఈ 2 ఏకకాలంలో పనిచేస్తే బ్రహ్మాండంగా ఆయాలు కానీ అంగన్వాడీ టీచర్లు కానీ జీతాలు, అంగన్వాడీ టీచర్ల జీతాలు కొంచెం పెరిగినాయి, కానీ ఆశా వర్కర్ల జీతాలు పెరగలే. కానీ వాళ్ళతోనే గ్రామీణ వైద్యం నిలుస్తుంది ఇప్పటికి కూడా అంటున్నాను నేను. అందుకని సబ్ సెంటర్లలో మీరు గమనించిన అంశాలు ఏంటంటే మీరు మంచి మందులు ఇస్తున్నారు, కానీ దాన్ని వెలగట్టలేని మందులు ఇస్తున్నప్పుడు ప్రజలకు కూడా తెలవాలి కదా. నేను ఒక విషయం చెప్తాను. మీరు గతంలో తెల్లగోళీలు అనేవాళ్ళు, అంటే అన్ని మందులు వరుసగా ఉండే అన్ని తెల్లగోళీలే. ఏ మందుకు ఏది ఇస్తుంటే తెలవకపోయేవాళ్ళు, పడేసేవాళ్ళు కూడా వాడకుండా. కానీ ఇప్పుడు ఏమైందంటే స్ట్రిప్స్లో ఇస్తున్నారు. స్ట్రిప్స్ మీద ఒక లోపం ఏంటంటే దాని మీద రేట్ ఉంటలేదు. ఉదాహరణకి నొప్పి నివారణకు 20 రూపాయలకు ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, మనం బయట కొనుక్కుంటాం. బీపీ గోళీలు 35 రూపాయలు పెడితే 10 స్ట్రిప్ రాదు. బీపీ, షుగర్ గోళీలు ఇట్లాంటి నేను చెప్పిన నొప్పి నివారణ మందులు ఇస్తుంటే దాని మీద రేటు ఉండదు కనుక సర్కారీ మందు అంటే ఫ్రీ వచ్చింది, దాన్ని పడేస్తున్నారు. అదే బీపీ గోళీలు మళ్ళీ 35 రూపాయలు పెట్టి బయట 10 రూపాయలు కొనుక్కోండి. నేనే సలహా ఏమి ఇచ్చినామంటే దీనిలో మీరు ఎంఆర్పి వేయండి, దాని మీద వేసి దాని కింద ఫ్రీ అని రాయండి అమ్మకుండా. అప్పుడు ఏమవుద్దంటే దీని విలువ తెలవాలి. ఎప్పుడు కూడా ఇప్పుడు మొరటోనికి మొగిలి పువ్వు వస్తే ఎక్కడో పెట్టుకుంటాట, అట్లా ఏమవుతుందంటే ఏదైతే మీరు ఈ మందులు ఇస్తున్నారో దీని విలువ తెలవాలి. మనం బయట కొనుక్కు 20 రూపాయలు ట్యాబ్లెట్, 200 రూపాయలు ఒక స్ట్రిప్, కానీ కనీసం రూపాయి లేకుండా వస్తుంది కదా అనే జ్ఞానం రావాలంటే మాత్రం ఎంఆర్పి వేయాలని ఒక సూచన చేసినాం మేము. శిశుపర్ణాలకు సంబంధించి ఎప్పుడు డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. దాంట్లో అదే గర్భస్థ స్త్రీల గురించి మీరు మాట్లాడిన వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ ఎక్కువ అర్బన్ హాస్పిటల్స్ దగ్గరనే ఎక్కువ కొద్దిగా ఇష్యూస్ ఉంటాయన్నది రెగ్యులర్ వింటుంటాం కదా. సో దానికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉన్నాయంటారు? శిశు మరణాలు వస్తే మేము ఆరోగ్య సర్వే దాదాపు 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మేము. ఎఫ్డిఆర్ నుంచి లోక్సత్తా నుంచి చాలా తగ్గినాయి. మాతా శిశు మరణాలు గతంలోకి పోలిస్తే చాలా తగ్గినాయి. దానికి 2 కారణాలు. ఒకటి అడ్వాన్స్ టెక్నాలజీ,
రెండోది ఏమందంటే మనకు అవగాహన కూడా ప్రజలు పెరిగింది. ఓకే. అంటే గర్భవతులు అయితే గతంలో మంత్రస్థానంతో ఊళ్ళో చేసుకునేవాళ్ళు, తర్వాత హాస్పిటల్ డెలివరీస్ పెరిగినాయి. ఆ మధ్యన కేసీఆర్ కిట్ అని ఒకటి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా 13,000 అయితే ఆడపిల్లకు 12,000 మగ పిల్లవాడికి ఇవ్వడం, దాంతోపాటు కేసీఆర్ కిట్లో 22 వస్తువులు ఇవ్వడం, అవన్నీ ఇప్పుడు లేవు. ఇప్పుడైతే కిట్ బంద్ అయింది. 13,000 కూడా ఇస్తలేరు, 12,000 ఇస్తలేరు. అయినా సరే దానివల్ల పెరిగింది. ఇటీవల మేము గమనించిన విషయం ఏంటంటే కేసీఆర్ కిట్ ఆగిపోవడం వల్ల, అట్లాగే ఈ మన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల హాస్పిటల్ డెలివరీ పెరిగినాయి, కానీ అది ప్రైవేట్ వైపు పోతున్నాయి. ఇక్కడ ఎట్లాగూ లాభం లేదు కదా. గతంలో ప్రైవేట్ ఆసుపత్రులు అయితే 25, 30, 40, 50,000 ప్రసూతికి వసూలు చేస్తారు కదా. ఇప్పటికి కూడా అంతే ఉన్నది, 50,000 మామూలుగా అయితే. అటువంటిది ఇక్కడికి వస్తే మనకు ఈ రెండు కేసీఆర్ కిట్ ఒకటి వచ్చేది, 13,000, 12,000 వచ్చేది కదా. ఈ లాభం లేనప్పుడు అక్కడైతేంది ఇక్కడైతేంది అని వచ్చింది. కానీ ఇక్కడ ఫ్రీయే, కానీ దానికోసం కంటే ఈ ఫ్రీ వచ్చే అంశాల కోసం వచ్చేవాళ్ళు. ఇప్పుడు కొంచెం హాస్పిటల్ డెలివరీస్ పెరిగినాయి, కానీ మనకు ఏవైతే ప్రభుత్వ ఆసుపత్రులు పోయే డెలివరీస్ తక్కువైనాయి అని ఒక అంచనా మాకు వచ్చింది. అంటే వీళ్ళకి యూజువల్ అంటే క్లినిక్స్ కానివ్వండి, డిస్పెన్సరీస్ కానివ్వండి, వీళ్ళకి ఆల్టర్నేటివ్ కానీ బస్తీ దవాఖానాలు అన్నది నా అండర్స్టాండింగ్. సో నిజంగానే బస్తీ దవాఖానాలు ఆ స్థాయిలో వర్క్ చేస్తున్నాయి అంటే మార్నింగ్ ఈవినింగ్ ఓపీలు తీసుకొని వాళ్ళకి మెడికేషన్ ఇవ్వడం అవన్నీ జరుగుతున్నాయి కంటిన్యూస్గా, లేకపోతే కొన్ని చోట్ల మీరు అన్నట్టు సిబ్బంది కొరత ఇట్లాంటి ఇష్యూస్ ఉండడం వల్ల ఓపెన్ అవ్వనివి లేదా రెగ్యులర్ యాక్టివ్గా లేని వాటి అబ్జర్వేషన్ కనిపించిందా మీకు? మేము చాలా పాజిటివ్గా సర్వే చేసినాం. అంటే ఎక్కడా కూడా మేము చెప్పిపోలే, మేము ఎక్కడా కూడా సమాచారం ఇచ్చిపోలే. మేము పోయే వరకు ఉన్న పరిస్థితులే మనకు స్పష్టంగా అర్థం పడతాయి కదా. ఇన్స్పెక్షన్కి పోయేవాడైతే పోతారు, మొదలు తెలుస్తుంది, కొంత జాగ్రత్త పడతారు. అట్లా కాదు. మేము బస్తీ దవాఖానలు ఎప్పుడు పోయేవాళ్ళము 9 గంటల వరకు తెరవాలి. 9 గంటలకు పోయినాక ఉన్నారా లేరంటే 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చినా మేము అభినందించడం. ఏంటంటే వాళ్ళ సేవలు చూసిన తర్వాత అభినందించడం. అంటే ఎప్పుడు కూడా ఒక మంచి పని చేస్తే వాళ్ళని అభినందిస్తే వాళ్ళకు 1000 ఏనుగుల బలం వస్తుంది. మనం రంధ్రాన్ని వేసిన కోసం పోతే ఈ 10 నిమిషాలు ఎందుకు లేట్గా వచ్చినామంటే వాళ్ళు ఇంత పని చేసింది వేస్ట్ అవుతుంది. నేను ఒక మాట చెప్తాను, ప్రతిరోజు ఆఫీస్కి వచ్చే మా కోర్టులో నేను అడ్వకేట్ను, రోజు రహీమద్దీన్ రోజు వచ్చేవాడు. ఒకనాడు జిల్లా జడ్జి వచ్చినాడు, ఒక 10 నిమిషాలు నమాజ్ పోయి వచ్చిండు, లేట్ అయింది, సస్పెండ్ అయ్యాడు. నిజంగా రోజు ఇంత పని చేస్తా సార్, అర్ధరాత్రికి పని చేస్తా, మీ అందరి పనులు చేస్తా, నేను ఒక 10 నిమిషాలు అనుకోకుండా లేట్ అని సస్పెండ్ అయినా ఏడ్చిండు. అంటే నేనేమంటాను అంటే ఇక్కడ కూడా వీళ్ళు టైంకి వచ్చిందా లేదా 10 నిమిషాలు అటు ఇటు వేరు, కానీ దీన్ని పట్టుకొని మనం చేసే బదులు వాళ్ళ సేవలు ఎంత అందిస్తున్నారు, పేషెంట్లు ఎంత వస్తున్నారు. మేము స్థానికంగా అబ్జర్వ్ చేసినా, మేము 4 బృందం పోతే ఒకరేమో డేటా తీసుకునేవాళ్ళు, ఒకరేమో నేను పేషెంట్లతో నేను హృదయంతో ఆలోచించాను పేషెంట్లతో మాట్లాడేవాళ్ళు. అట్లయితే ఏమైందంటే అక్కడ ఏం జరుగుతుందో బయట వాళ్ళు చెప్తారు కదా, మనకు చుట్టుపక్కల ఇళ్ళను సంప్రదించామని. అప్పుడు ఏమవుతుందంటే మనకు విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. వాళ్ళు అబద్ధం చెప్పినా తేలుతుంది కదా. అవును, నిప్పును మనం జేబులో వేసుకొని దాచలేం, ఇది అంతే. కనుక నేను గమనించింది అంటే మన బస్తీ దవాఖానల్లో చాలా వరకు ప్రాథమిక వైద్యం అందుతున్నది. మీరు అన్న కుక్క కాటుకు అట్లాగే పాము కాటుకు మందులు ఉన్నాయి, కానీ వాడుకోవడానికి నమ్మకం కలిగించే వ్యవస్థ లేదు అంటున్నాను. ఇప్పుడు మనకు కార్పొరేట్ హాస్పిటల్ పిఆర్ వాళ్ళు ఉంటారు, రకరకాల వ్యక్తులు తీసుకొచ్చేవాళ్ళు, ఆర్ఎంపీ డాక్టర్లే మనకు దానికి వాహకాలుగా ఉంటారు. కానీ అదే ఆర్ఎంపీ డాక్టర్లు గవర్నమెంట్ హాస్పిటల్కు రెఫర్ చేయరు కదా. కానీ చాలామంది పేదలు, ముఖ్యంగా నేను గమనించింది ముస్లింలు, నేను అది కూడా చెప్తున్నాను, మతపరంగా చూస్తే ముస్లింలు మొత్తం 6 జిల్లాల పర్యటనలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులను వాడుకుంటుంది వాళ్ళే. హిందువుల కంటే ముస్లింలు ఎక్కువ వాడుకుంటున్నారు. అది పేదరికం కారణమా లేకుంటే ముస్లింలలో అందరు పేదలేం కాదు, ఎవో మిడిల్ క్లాస్ వాడు కూడా ఖచ్చితంగా మా హక్కు మేము ఎందుకు రావద్దని మేము ఫిర్యాదులు లిస్ట్ పరిశీలిస్తే ఎక్కువ మంది ముస్లిమ్స్ ఫిర్యాదు చేశారు. వాడుకునే వాడికి లోపాలు తెలుస్తాయి కదా, అంతే కదా. అక్కడ ఓని వాడికి ఏం తెలుస్తుంది? కనుక భేషజంతో గవర్నమెంట్ హాస్పిటల్లో చీపు చూసే వాళ్ళకంటే వాడుకునే వాళ్ళు ఎక్కువ కంప్లైంట్ చేస్తున్నారని మా అబ్జర్వేషన్ తెలియదు. ఓకే, సో ఇప్పుడు ఈ కమ్యూనిటీ హాస్పిటల్ సంబంధించి అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా ఇప్పుడు అందరూ చూడాలి. ఎందుకంటే మనం మాట్లాడుకున్నట్టు సరే పేద నుంచి కొద్దిగా అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొద్దిమంది అట్లాంటి ప్లేసెస్కి వెళ్తే సర్వీసెస్ దొరుకుతాయి అనే ఉద్దేశంతో వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఉంది. సో అక్కడ ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు, అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ప్రస్తుతానికి? మొదలేమో ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ కన్నా కింద సబ్ సెంటర్లలో ప్రాథమిక వైద్యం ఉంటుంది, అట్లాగే బస్తీ దవాఖానలో కూడా ఉంటున్నారు. కానీ సిబ్బంది కొరత మాత్రం 2 చోట్ల ఉన్నది. అంటే 3 షిఫ్ట్లు చేయాల్సింది 2 షిఫ్ట్లు. ఉదాహరణకు కొన్ని బస్తీ దవాఖానలు 24 అవర్స్ ఉన్నాయి, కొన్ని సబ్ సెంటర్లు 24 అవర్స్ ఏవి లేవు. అదే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు 24 అవర్స్ ఉన్నాయి, 6 బెడెడ్ ఉన్నాయి. మళ్ళీ అట్లా అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా, అంటే అది కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అక్కడ కూడా ఫుల్ అంటే 24 అవర్స్ ఉన్నాయి. కానీ 24 అవర్స్ అని పేరు పెట్టి ఒకే డాక్టర్తో నడుస్తుంటే ఎట్లా ఉంటుంది? డాక్టర్ ఎప్పుడు ఉంటాడు కదా, 3 డాక్టర్లు ఉండాలి అక్కడ సిబ్బంది సంఖ్య కూడా పెంచాలి. కానీ ఏమైందంటే గత 2 ఏళ్ళుగా, అంతకుముందు కూడా పాత ప్రభుత్వ హయాంలో కూడా సిబ్బంది నియామకం కొంచెం తక్కువైంది. గతంలో ఆ 10 ఏళ్లలో కొంచెం జరిగింది. 900 మంది డాక్టర్లను ఒకసారి, 900 మంది డాక్టర్లను ఒకసారి వేశారు. కనుక ఎవరైనా పనిచేస్తుంటే మీరు ఏ బ్యాచ్ అని అడిగేవాడిని నేను. ఓకే, 2018 బ్యాచ్ సార్, 2023 బ్యాచ్ అన్నారు. కానీ 23 తర్వాత రిక్రూట్మెంట్స్ లేవు డాక్టర్లు. దాంతో ఏమవుతుంది, మరి ఒక తరం పోతుంది కదా, మళ్ళీ అది కూడా నష్టం అవుతుంది అంటే. సో ఇప్పుడు అదే అంటారు మీరు, ఇక్కడ సిబ్బంది కొరత అనేది పక్కన పెడితే మిగిలినవి అంటే ఇప్పుడు అక్కడ
ఏమంటారు క్లీన్ లైన్స్ కానివ్వండి, లేకపోతే డాక్టర్ అక్కడ అంటే అవైలబిలిటీ కానివ్వండి, వాటికి సంబంధించి మీరు అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నాయి? ఉన్నంతలో క్లీన్నెస్ కొంచెం తక్కువ ఉండడానికి కారణం ఏంటి, అర్బన్ హెల్త్ సెంటర్లు కానీ లేకపోతే మనకు బస్తీ దవాఖానలు కానీ వీటిల్లో వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళకు వేరే వ్యవస్థ లేదు, కాంట్రాక్ట్ ఇచ్చే వ్యవస్థ లేదు. అంటే ఆయుష్ కింద నడుస్తున్న కింది హాస్పిటల్స్ ఏమన్నాయో వాళ్ళకు కొంత ఈ మెయింటెనెన్స్ గత 75,000 ప్రతి సంవత్సరానికి ఇచ్చేవాళ్ళు, రూపాయి వస్తలేదు. గత 2 ఏళ్ళకి ₹1 వస్తలేదు. దానివల్ల వాళ్ళే సిబ్బంది నియమించుకొని వాళ్ళ సొంత జీతాల నుంచి డాక్టర్లు యువకులు చాలామంది వచ్చారు, వాళ్ళ సొంత జీతాల నుంచి కొంత వేసుకొని కంట్రిబ్యూట్ చేసుకొని పారిశుభ్రతను కాపాడుతున్నారు. కానీ ఎంత చేసినా ఉండదు కదా. మీరు అలా కమ్యూనిటీ హాస్పిటల్ మాత్రం బ్రహ్మాండంగా, ఏరియా హాస్పిటల్ కమ్యూనిటీ హాస్పిటల్లో ఇది వైద్య విధాన పరిస్థితి కిందకి వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే జిల్లాకో కాంట్రాక్టర్ లేకపోతే 2-3 జిల్లాలు చేసే కాంట్రాక్టర్లు పారిశుద్ధ్యం ఉన్నది రెగ్యులర్ కాదు కనుక వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే వాష్రూమ్స్ చూస్తాను. డాక్టర్ పక్కన ఉన్న వాష్రూమ్ చూస్తే బాగానే ఉంటుంది, కానీ నేను పేషెంట్ వాడి దగ్గరికి పోయి చూసేవాడిని. అక్కడ కూడా కొన్ని చోట్ల లోపాలు ఉన్నాయి కాదంటలేదు, కానీ చాలా వారు కాంట్రాక్టర్లు బిల్లు రాకుండా ఉండాలి, ఎవరైనా ఆకస్మికంగా తనిఖీ చేసినది బాగుండాలని చేస్తున్నాం. కానీ అక్కడ వాడుకునే వాళ్ళ అవగాహన లేదు. కాంట్రాక్టర్తో కూడా మాట్లాడినాం, ఏం సార్ అంటే మేము ఇప్పుడే చేస్తాం సార్, ఇప్పుడే అన్నం తెచ్చి కడిగేస్తారు సింకులో, ఏం చేయాలి అంటే పేషెంట్ల చైతన్యం తక్కువ ఉండడం వల్ల కూడా ఎంత పారిశుద్ధ్యం చేసినా మన ఇల్లే చూస్తాం కదా చిదంబరం గారు, మనం ఎంత వాడుకున్నా మన పిల్లలు అటు ఇటు వస్తువులు పడేసాను అనుకున్నా అది అట్లే. కనుక చైతన్యం కల్పించాల్సింది నేను అనుకున్నాను అంటే పేషెంట్ల నుంచి అనుకున్నాను. ఉమ్మి వేయడము అటువంటివి చేయకుండా వాళ్ళకి అవగాహన పేషెంట్లు కల్పించాలి. పారిశుద్ధ్యం విషయంలో కొంత లోపాలు ఉన్నాయి కాదంటలేను, కానీ అది దానికంటే వాడుకునే వాళ్ళ లోపాలు ఎక్కువ అనిపించినాయి నాకు. కానీ ఈ సందర్భంలో ఇంకొక ప్రశ్న, అంటే రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం ఏంటంటే స్ట్రెచ్చర్లు లేవని, లేదా వాళ్ళని తీసుకెళ్ళడానికి అవసరమైన ఎక్విప్మెంట్ లేదన్నది ఒకటి. రెండోది బెడ్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కడో వరండాలో పెట్టి వైద్యం అందిస్తారు, ఇవన్నీ అట్లాంటివన్నీ ఇప్పటికి ఇంకా కంటిన్యూ అవుతున్నాయా, లేకపోతే వాటిలో ఏమైనా మార్పులు వచ్చాయి? ఇంకా పిహెచ్సిలు అర్బన్ పిహెచ్సిల లెవెల్ అది ఉన్నది, అంటే 6 బెడ్డెడ్ ఉంటాయి. అవును, అక్కడ పేషెంట్లు లేరు. సమస్య ఏంటంటే బెడ్ ఉన్నాయి, పేషెంట్ లేరు. కానీ ఏరియా హాస్పిటల్లో కానీ లేకుంటే 100 పడకల ఆసుపత్రుల్లో కానీ అత్యాధునిక ఆసుపత్రులు కట్టారు. ఉదాహరణకి నేను చెప్తాను, బెల్లంపల్లిలో పూనా మోడల్ హాస్పిటల్ కట్టారు బ్రహ్మాండంగా. అంటే మీరు పోగానే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చినట్టు ఉంటుంది, కానీ డాక్టర్లు లేరు, పేషెంట్లు ఉండరు. ఏం చేయాలి? ఒకటి, ఇవాళ మౌలిక వసతులు బాగుపడ్డాయి, అద్భుతమైన మంచాలు కానీ కొత్త ఆధునిక వసతులతో ఏర్పాటు చేశారు, ఉంటాయి కింది స్థాయిలో ఉన్నాయి కొన్ని కాదంటే, కానీ వీటిని వాడుకోవడానికి పేషెంట్ రావాలి కదా అక్కడికి, అది సమస్య. ఓకే, సో మీరు అన్నట్టు మేబీ నేను అనుకుంటున్నాను, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళంగానే ఏదైనా వైద్యం గురించి కానివ్వండి, లేకపోతే మందుల గురించి, ఖర్చుల గురించి, వీటి గురించి చెప్పడానికి అక్కడ కౌన్సిలర్స్ ఉంటారు కొంతమంది. ఆ తరహా వ్యవస్థ ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా అవసరం ఉందా? ఇప్పుడు ఈ ఆశా వర్కర్స్ కానివ్వండి, మనం మాట్లాడుకున్న ఏఎన్ఎంలు వాళ్ళు ఏమైనా కానీ అలాంటి అంటే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే అట్లాంటి ఒక అంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏమైనా ఉందా? అట్లా ఏమైనా కనిపిస్తుంది? మంచి ప్రశ్న. అంటే నేను ఈ ప్రశ్న 2 భాగాలు చేసుకుంటున్నాను. మొదటిది, ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలను ఖచ్చితంగా సబ్ సెంటర్కు పిఎస్సికి తీసుకొచ్చే వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీ సమస్య లేదు. గర్భిణీ అయిన తెలిసిన తెల్లారి నుంచి అంగన్వాడీకి వస్తారు కదా, అంగన్వాడీ గర్భిణీ అని తెలిసిన తెల్లారి నుంచి ఆశా వర్కర్ని ప్రతి ఇంటికి తిరుగుతారు. తెలిసిన తెల్లారి నుంచి అంగన్వాడీకి తోలుతున్నారు. ఫ్రీ గుడ్డు ప్రతిరోజు ఒక గుడ్డు ఇస్తారు, అక్కడే తినాలి. మేము కూడా అదే అవగాహన కల్పించినాం. ఏంటంటే గుడ్డింటికి తీసుకెళ్తే పిల్లవాడికో మగడికో ఇస్తున్నారు కనుక అక్కడే తినడం, భోజనం కూడా అక్కడే చేయడం. ఇట్లా గర్భిణీ స్త్రీలకు అవకాశాల విషయానికి వస్తే ఆశా వర్కర్లు వెంటనే అంగన్వాడీ సంప్రదిస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి మనకు పిఎస్సికి కానీ లేకుంటే పెద్ద హాస్పిటల్కి కానీ అనుసంధానం చేస్తున్నారు. అందులో ఏం సమస్య లేదు. ఈ పెద్ద హాస్పిటల్లో మీరు అన్న వ్యవస్థ వచ్చింది. మీరు రిసెప్షన్ పెడుతున్నారు, రిసెప్షన్ పోగానే ఓపీ టికెట్ రాసే ముందు అన్ని వివరాలు తెలుసుకొని రాసుకుంటున్నారు, ఆధార్ కార్డుతో లింక్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు చాలా వరకు మీకు ఈ టెస్టులు జరుగుతుంటాయి కదా, చాలా ఆసుపత్రులు మేము చూసింది ఏంటంటే మీరు డయాగ్నోస్ సెంటర్కి ఎందుకు నేను చేసుకున్నాను, నేను స్వయంగా చేయించుకున్నా. చాలా వరకు ఏమవుతుందంటే మీరు ఆధార్ కార్డుతో లింక్ చేసి దాదాపు 62 పరీక్షలు పెద్ద హాస్పిటల్ అయితే, కింది స్థాయి అయితే 20 పరీక్షలు, బీపీ షుగర్ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు చేసి 10 నిమిషాలు రిపోర్ట్ ఇచ్చేస్తున్నారు. ఒకవేళ మనకు ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మనకు టీ హబ్ అని పెట్టారు. ఆ హబ్బులు ఏమైందంటే ఈ మొత్తం టెస్టులు చేసిన ఇవన్నీ కూడా రిపోర్ట్స్ కోసం అక్కడ పరీక్షల కోసం అక్కడ పంపిస్తారు. ఇది ప్రతి హాస్పిటల్లో పిఎస్సి దగ్గర ప్రతి పిఎస్సి పొద్దున వ్యాన్ వస్తుంది, 10 నుంచి మొదలు పెట్టి 1 గంట దాకా కలెక్షన్ చేసుకుంటారు. ఇవి తీసుకెళ్లి జిల్లా ఆసుపత్రులు జిల్లా టీ హబ్లో ఇస్తారు. టీ హబ్లో ఇచ్చిన క్షణంలో పరీక్ష కాగానే వీళ్ళ సెల్ ఫోన్కి వచ్చేది, మళ్ళీ రావాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఆధార్ కార్డు లింక్ చేస్తున్నారు కనుక సెల్ ఫోన్కి రిపోర్ట్ వచ్చేస్తుంది, మళ్ళీ ఫిజికల్ రిపోర్ట్ అవసరం లేదు. అంత అద్భుతంగా ఇంకెక్కడ పనిచేస్తలేదు అనిపించింది నాకు. దీన్ని ప్రపంచానికి తెలపాలనే ఉద్దేశంగా మీ దగ్గరికి వచ్చాను. వెరీ నైస్, బికాస్ ఎందుకంటే ఇప్పుడు నాకే తెలియదు. నేను మీకు ఒక చిన్న నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఒక 10 years బ్యాక్ నేను ఇంకొక ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పుడు ఉస్మానియా హాస్పిటల్ మీద ఒక పెద్ద స్టోరీ చేశాను. నా స్టోరీ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ సౌకర్యాలు లేవు,
ఇక్కడ డాక్టర్లు నిర్లక్ష్యం ఉంటుంది అది అని చెప్పి ఆ తరహా స్టోరీ చేద్దామని చెప్పి వెళ్ళి విజువల్స్ అన్ని తీసుకున్నాను, గలీజ్గా ఉన్న ప్లేసెస్ అన్నీ తీసేసుకొని సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళాను. నాకు బయట కావాలి సార్ అంటే, సార్ రండి మా క్యాబిన్లో కూర్చుందామని. కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, సార్ మీ స్టోరీ టెలికాస్ట్ చేయొద్దండి అని చెప్తారని అది నా ఎక్స్పెక్టేషన్. ఆయన వెళ్ళిన తర్వాత ఒకటే మాట అడిగాను, నేను ఏది మాట్లాడతాను దాన్ని మీరు టెలికాస్ట్ చేసే ధైర్యం ఉందా అని అడిగాను. అడిగితే చేస్తాను సార్ చెప్పండి అన్న. ఆయన చెప్పిన మొదటి పాయింట్ ఏంటంటే, 100 మంది కాదు ఇంకో 1000 మంది వచ్చినా సరే చికిత్స చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ దానికి అనుగుణమైన సౌకర్యాలు కల్పించేందుకు ఈ ప్రభుత్వం రెడీగా ఉంటే ఆ ప్రభుత్వాన్ని కల్పించమని చెప్పండి. నేను 100 బెడ్లు ఉన్నాయి, 120 మందిని నేను చికిత్స చేయాల్సిన అవసరం ఉంటే 20 మందిని ఇంటికి పంపించలేను కాబట్టి ఎక్కడో ఒక చోట వాళ్ళని ఉంచి నేను చికిత్స చేస్తున్నాను. తప్పైతే మీరు ఏ శిక్ష చేసినా ఓకే, లేదంటే 20 తీసుకొచ్చేందుకు మీరు అవకాశం కల్పించేందుకు. మా దగ్గర యావరేజ్ 150 మంది పర్ డే మాకు ఇక్కడ ఇంట్లో ఉంటారు, కాబట్టి అట్లాంటిది ఏదైనా చేయండి అని. అందుకని నాకు ఎప్పుడు ఏంటంటే సౌకర్యాలు ఉన్నాయా లేదా అందరూ రిపీటెడ్గా అడగడానికి కారణం కూడా ఏంటంటే, ఎప్పుడూ వస్తున్న సమస్య ఇది. డాక్టర్లకున్న వాళ్ళకున్న ఆలోచన విధానం కానివ్వండి, లేకపోతే వాళ్ళు చేయాలనుకుంటున్న సేవకు కానీ తప్పుపట్టేది కానీ సౌకర్యాలు లేకపోవడం అనేది చాలా కీలకంగా. మీ అనుభవం చాలా పెద్దది, మేము కూడా అనుభవించినాం. మీరు అన్న జిల్లా ఆసుపత్రుల పైన ఉన్నవి, ఇప్పుడు మీరు ఎంజిఎం ఉన్నది, గాంధీ హాస్పిటల్ ఉంది, ఉస్మానియా ఉంది, వీటిలలో చాలా కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి జబ్బుకి అక్కడికి పోతున్నాం కదా. అవును, ఇప్పుడు సబ్ సెంటర్లో తగ్గే జబ్బుకు డైరెక్ట్గా పై ఆసుపత్రికి పోతున్నాం. జరుగుతుంది అవగాహన ఏంటంటే, కింది ఆసుపత్రి ఒకటి ఉంది, ఇక్కడ చికిత్స అక్కడ నివారణ మేలు, ఇక్కడ నివారణ చేసుకోవచ్చు అనే దానికి పోకపోవడం వల్ల వస్తున్నది. ప్రతి చిన్న జబ్బుకి అక్కడికి పోతే అడ్మిషన్ నిరాకరించలేరు, చేయకపోతే బదనాం చేస్తారు. కనుక మీరు అన్న పెద్ద ఆసుపత్రుల్లో చాలా గలీజు. నేను కూడా గాంధీ హాస్పిటల్లో సేమ్, నేను కూడా జర్నలిస్ట్, దాదాపు 50 ఏళ్ళు ఈ సంవత్సరానికి నిండింది. నేను చాలాసార్లు విజువల్స్ తీసుకుంటుంటే మెట్ల మీద ఉచ్చలు ఉంటాయి చూస్తాను గాంధీ హాస్పిటల్. హైదరాబాద్ చూస్తే మనకు ఆ జిల్లాలకు వెళ్తే ఆసుపత్రి ఎంత బాగున్నాయి అనిపిస్తుంది. ఒక డాక్టర్ నా ఎంబడి వచ్చేమన్నారంటే, రామారావు గారు ఈ ఆసుపత్రిని నాకు ప్రైవేట్కి అప్పచెప్తే నెలకు 1000 కోట్ల రూపాయలు సంపాదిస్తాను, నెలకు 1 కోటి రూపాయలు మీకు ఇచ్చేస్తా అన్నాడు. అవును, అంటే అద్భుతమైన సౌకర్యాలు కల్పించి డాక్టర్లు లేకనో మీరన్న చిన్న పొరపాటుతో ప్రజలకు నమ్మకం కలిగిస్తలేం కదా అంటున్నాను నేను. అందుకని జిల్లా ఆసుపత్రులకు బాగుపడ్డాయి, కానీ చాలా మన ఏవైతే ఎక్విప్మెంట్స్ వృధాగా ఉంటున్నాయి. ఉదాహరణ ఆసిఫాబాద్ ఆసుపత్రిలో చూసాం, చాలా ఇంక్యుబేటర్లు 100 ఉన్నాయండి, వాడుతున్నాయి 6. దానికి కారణం ఏమంటుందంటే, వాళ్ళు సిబ్బంది లేరు సార్, ఈ 100 ఎట్లా ఆపరేట్ చేయాలి మేము. కనుక 100 బ్రహ్మాండంగా చేసిరు, మంత్రి గారు వచ్చి ఓపెన్ చేసిపోయిందట, ఆ 100 ఖాళీ ఉన్నాయి, 6 వాడుతున్నారు అక్కడ. దానికి కారణం ఏంటంటే, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్రస్తుత అయిన వాళ్ళకు కూడా ఇంక్యుబేటర్లు ఎక్కడ పెట్టుకుంటే వాళ్ళ సొంత ఆసుపత్రులు ఉంటే అట్లా పెట్టేసుకుంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు, ఇక్కడ పంపిస్తలేదు. నిజంగా ఇక్కడ ఈ సౌకర్యాలను బయట ప్రపంచం తెలిసి ఇక్కడికే వస్తారు కదా. అందుకనే మీరు ఎక్విప్మెంట్ బాగా వచ్చింది, 3 లోపాలు ఉన్నాయి. ఎక్విప్మెంట్ డబ్బులు పెట్టుకుంటున్నారు, వాడకపోతే మీరు చిదంబరం గారు కొత్త కత్తి తీసుకురండి ఇంట్లో పెట్టుకోండి, వాడకపోతే ఏమో తుప్పు పట్టిపోతుంది. దాన్ని నిమ్మకాయ కోయండి బ్రహ్మాండంగా షార్ప్ అవుతుంది, మామిడికాయ కోయండి మంచి షార్ప్ అవుతుంది. వాడకపోతే ఏ వ్యవస్థనే చెడిపోద్ది అంటున్నాను నేను. కనుక వాడకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రులు బాగాలేవు అనే ప్రచారం ఎక్కువ జరిగింది. ఉన్న సౌకర్యాలు వినియోగించాలంటే డిమాండ్ సప్లై, మనం వెళ్తే కదా మనం డిమాండ్ చేసేది, వెళ్ళకపోతే అది మనకు పనికిరాంది అని పోయి లక్షల రూపాయలు 1 కోట్ల రూపాయలు పెట్టి కరోనా కాలంలో శవాలు తీసుకొచ్చుకున్నాం ఇంటికి. ప్రభుత్వ ఆసుపత్రిలో మరి మరణాలు తక్కువ సంబంధించినాయి కదా ఉంటాయి. ఉస్మానియా పోతే రోజు ఏడ్చుతూనే ఉంటాడు, వీళ్ళు అందరూ చచ్చిపోతున్నారా? లేదు. అట్లానే మనకు ఎంజిఎం పోతే అంటే వీళ్ళు ఏమైంది, వర్క్ లోడ్ పెరిగింది. మీరు డాక్టర్ గారు అనేది పూర్తిగా 100% నిజం, వర్క్ లోడ్ పెరిగింది, సిబ్బంది పెరగలేదు, సంఖ్య పెరగలేదు. దానికి కారణం ఏంటంటే అందరూ పై ఆసుపత్రికి రావడం అనేది ఉంది. అందుకని మేము లోక్సత్తా మేము ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే, ప్రాథమిక వైద్యం నుంచి మొదలుకొని పై దాకా ఒక ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ ఉండాలంటున్నాం. పరిష్కారాలు వచ్చినట్టు చెప్తాను, ఎందుకంటే మనకు బ్రిటన్లో ఒక మంచి వ్యవస్థ ఉన్నది. ప్రధానమంత్రికి సామాన్యుడికి ఒకటే వైద్యం, NHS అంటారు, నేషనల్ హెల్త్ సర్వీస్ అని. వాళ్ళు 1949 నుంచి మన స్వాతంత్రం వచ్చి 2 ఏళ్ళకి ముందు పెట్టిండ్రు. వాళ్ళు ఎంత బాగా చేస్తారంటే, ప్రతి వాడికి వైద్యం ఫ్రీ. ప్రధానమంత్రి వాడి ఇష్టం ఉంటే వేరే పోనీయండి, వాడి ఇష్టం డబ్బులు ఎక్కువ ఉంటే, కానీ అందరికీ ఒకే వైద్యం. అది అమెరికాలో వైద్యం ఖరీదు. మీరు చూస్తున్న తల్లిదండ్రులు తీసుకెళ్తే ఇంటికి పంపిస్తారు ఇన్సూరెన్స్ లేకపోతే. కానీ బ్రిటన్ వైద్యం కావాలని మనం కోరుకుంటున్నాం. అంటే మనం చేయాల్సింది ఏంటంటే, ప్రైవేట్ ఆసుపత్రులు ఉండాలి, ఒక పరిష్కారం ప్రైవేట్ ఆసుపత్రులు మొత్తం తీసేస్తామంటారు, అది తప్పే. అది కూడా చేయలేం మనం డిమాండ్ సప్లై తట్టుకోలేం. ఇప్పుడు మీ డాక్టర్ గారు అన్నట్టే, ఉస్మానియా డాక్టర్ గారు అన్నట్టే ఏమైంది అంటే, గాంధీ హాస్పిటల్ డాక్టర్ గారు అన్నట్టే ఆ రద్దీని తట్టుకోలేం. ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో ఎట్లా చేయొచ్చు అనే దాని మీద ఒక విధానం ఉంది, నేను చివరిలో చెప్తాను. సో ఫైనల్గా మనోటి ఇవన్నీ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజెస్ సంబంధించిన డిస్కషన్ కూడా రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. అంటే దానికి అటాచ్డ్గా ఉన్న హాస్పిటల్స్ కానివ్వండి, అక్కడ వాళ్ళని తీసుకెళ్లే వాళ్ళలో నిన్న మొన్న చూసిన ఒక 4 హాస్పిటల్స్ ఏవో ప్రైవేట్ హాస్పిటల్స్ అవసరం లేని వాళ్ళని, సంబంధం లేని వాళ్ళని అక్కడ పేషెంట్లుగా చూపించి కేవలం పర్మిషన్ల కోసము, దాని ద్వారా చేసే బిజినెస్ కోసం మాత్రమే చేస్తున్నారని కూడా కొన్ని వింటున్నాం. సో గవర్నమెంట్ హాస్పిటల్స్ కానివ్వండి, దాని కనెక్టెడ్గా ఉన్న మెడికల్ కాలేజెస్, వాటి పరిస్థితి ఎలా ఉంది, మీ అబ్జర్వేషన్స్? మన తెలంగాణలో ముఖ్యంగా ప్రతి జిల్లాలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చింది, ఆల్మోస్ట్ ఒక 4-5 జిల్లాలు తప్ప 30 ఆసుపత్రులు ఉన్నాయి. వీడు ఏం చేశామంటే, టీచింగ్ హాస్పిటల్స్
అట్లాగే మనకు జిల్లా ఆసుపత్రులు ఈ రెండు వేరు వేరు ఉండాలి. కానీ చాలా చోట్ల ఏం చేశారంటే టీచింగ్ హాస్పిటల్ జిల్లా ఆసుపత్రులు కలిసి ఉన్నాయి. ఉదాహరణకు భువనగిరి టీచింగ్ హాస్పిటల్ నిర్మాణంలో ఉంది. అది కాకుండా వాళ్ళని వీళ్ళని ఒక దగ్గర వేశారు. అక్కడ ప్రిన్సిపాల్ ఉంటాడు, ఇక్కడ మళ్ళీ డాక్టర్ మెడికల్ డాక్టర్ ఇద్దరు ఉంటారు. దానివల్ల వ్యవస్థలో భేదం ఉన్నది కనుక అవి సరిగ్గా నడుస్తలేవు. ఉదాహరణకు సిద్దిపేట జిల్లా ఉంది. సిద్దిపేటలో జిల్లా ఆసుపత్రిని టీచింగ్ హాస్పిటల్కి మార్చేసిండు. దానికి అనుబంధంగా గజ్వేల్లోని ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రిగా మార్చిండు. అట్లా ఒక 7-8 చోట్ల చేసిండు. అది మంచి ఫలితాలు ఇస్తున్నాయి. కానీ రెండు ఒకే దగ్గర ఉన్నప్పుడు చాలా కష్టం ఉంది. అంటే అడ్మినిస్ట్రేషన్లో కానీ చాలా కష్టం అవుతుంది. కానీ మెల్లమెల్లగా ఇది మారుతుంది, మారాలని కోరుకుందాం మనం. జిల్లా ఆసుపత్రులు ఈ రెండు కూడా. దీనిలో ఇంకొకటి చూస్తుంది ఏంటంటే మీకు పై స్థాయి పోయినా కొద్దీ సౌకర్యాలు కొరబడుతున్నాయి. కింది స్థాయిలో ఉన్నంత వైద్యం కూడా పై స్థాయిలో అంతలేదు. దానికి కారణం ఏంటంటే బోధన ఆసుపత్రి ఉదాహరణ చెప్తాను నేను. 12 మంది ఎక్స్పర్ట్స్ ఉండాల్సింది ఒక్కడే ఉన్నాడు, అన్ని ఎక్స్పర్ట్స్ వైద్యం. మరి అక్కడ పోయి ఏం చేస్తారు? బోధన ఆసుపత్రి జిల్లా కేంద్ర ఆసుపత్రి అయింది. నిజామాబాద్లో మెడికల్ కాలేజీకి ఇచ్చారు, బోధనలో దాన్ని ఇచ్చారు. ఒక్కడే ఒక డాక్టర్ ఉంటారు, ముగ్గురు ఉండాలి. మరి ఎట్లా? కనుక సిబ్బంది లేకపోవడం ఒకటి, అక్కడ సౌకర్యాలు ఉన్నా దాన్ని వినియోగించుకోవడానికి టెక్నీషియన్ లేకపోవడము, లేకపోతే మీరు అన్న స్పెషలిస్ట్ లేకపోవడం, దాంతో జిల్లా ఆసుపత్రి అనే హోదా పెంచి దాన్ని నిర్వీర్యం చేస్తుండ్రు. అంటే దాని నడిచేదేమో ఏరియా హాస్పిటల్లో లేకుంటే 100 పడకల ఆసుపత్రి లాగా నడుస్తుంది. కానీ జిల్లా ఆసుపత్రి అంటే 200 పడకల పైన ఉండాలి, 200 పడకలకు సంబంధించిన సిబ్బంది ఉండాలి. ఏమీ ఇవ్వకుండా చేస్తున్నారు తప్ప. కనుక పై ఆసుపత్రుల్లో చాలా లోపాలు ఉన్నాయి. దాన్ని బాగు చేయాలంటే కింది నుంచి ప్రాథమిక వైద్యం నుంచి పైదాకా ప్రతిదానికి పై ఆసుపత్రికి పోకుండా ఆపగలిగే శక్తి ఇక్కడ ఉన్నది. వీళ్ళని వాడుకోవాలంటున్నాడు కింది ఆసుపత్రులు. సో ఈ ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం. సో ఎమర్జెన్సీ సర్వీసెస్ సంబంధించి నిజంగానే మన ప్రభుత్వ ఆసుపత్రులు వాటికి రెడీగా ఉన్నాయి. ఇవాళ ఆపరేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేటప్పటికి ఎక్కువ మంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళడానికి ఇష్టపడతారు. మనం అంటే సరే అది దౌర్భాగ్యమేమో చెప్పలేం, కానీ మన ప్రజాప్రతినిధులు లేకపోతే అధికారులు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చేయించుకొని దాని బిల్లులు పెడుతున్న విషయాలు మనం చూస్తుంటాం. సో ఆపరేషన్స్ ఒకటి, ఎమర్జెన్సీ సర్వీసెస్, వీటికి మన ప్రభుత్వ ఆసుపత్రులు సిద్ధంగా ఉన్నాయా? అంటే కొన్ని ఆసుపత్రులు చాలా ఆదర్శంగా ఉన్నాయి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో అనగానే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉన్నాయి, బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. ప్రాథమిక వైద్యం ఏం చేస్తారు? అవసరమైతే రెఫరింగ్ ఎందుకు చేస్తున్నారంటే ఏవైనా చిన్న పొరపాటు జరిగితే మా మీద వేస్తారు, శవం వేస్తారు, నానా గొడవ చేస్తారు. డబ్బులు లేని వైద్యంగా ఇది డాక్టర్లు భయపడుతున్నారు. అందుకని ఏం రెఫర్ చేస్తున్నారు, రాగానే రెఫర్ చేస్తున్నారు. అయితే ఉస్మానియా మీద, గాంధీ మీద, ఎంజీఎం మీద ఎందుకు భారం పడుతుంది? ఆ 3-4 జిల్లాలు మనకు ఉత్తర తెలంగాణ జిల్లాని ఎంజీఎంకు రెఫర్ చేస్తారు. ఈ జిల్లాలన్నీ ఇటు పక్కన అంతా హైదరాబాద్కు రెఫర్ చేస్తారు. రెఫరింగ్ ఎందుకు చేస్తున్నామంటే మా మీద భారం పడకుండా సార్, లేకపోతే మా మీద మేము ఎంత వైద్యం చేసి సిద్ధంగా ఉన్నాం, కానీ పేషెంట్ల మనస్థితి ఓ రకంగా ఉంటుంది, రాజకీయం చేసే వాళ్ళు కూడా ఉంటుంది కనుక మేము వేస్తున్నాం అంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే ఎమర్జెన్సీ సర్వీసెస్ బాగుపడ్డాయి. ఉదాహరణ నేను గజ్వేల్ చెప్తాను. గజ్వేల్లో మీరు పోగానే, కాకపోతే మన 2-3 ఆర్ఎం హాస్పిటల్ ఉంది, లేకుంటే హైదరాబాద్ పంపుతారు, కానీ మిగతావన్నీ అక్కడే జరుగుతున్నాయి. మేము ఆసిఫాబాద్లో చూసినాం, మంచి రక్తనిధి బ్రహ్మాండంగా నడుస్తున్నది. ఇప్పుడు రక్తనిధులు ప్రతి జిల్లా ఆసుపత్రిలో పెట్టారు. దాన్ని ఎందుకు మనము అశ్రద్ధ చేస్తున్నాం అంటే మనకు పోతే తీసుకోవడానికి ఇస్తారు, గవర్నమెంట్ రేట్కి ఇస్తున్నారు. అక్కడికి పోం, మనం ప్రైవేట్ దగ్గర పోయి 3,000 పెట్టుకుంటే తీసుకుంటుంటాం. అందుకని ప్రజల్లో అవగాహన కల్పించాలి. మీరు అన్న పై స్థాయిలో ఉన్న ఆసుపత్రులు మాత్రం సిబ్బంది కొరతనే ఉన్నాయి. ఈ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ మళ్ళీ జిల్లా ఆసుపత్రులను కలపడం వల్ల, రెండు వేరు చేయకపోవడం వల్ల సంధికాలంలో ఉన్నా కనుక అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. మంచి యువ డాక్టర్లు వచ్చారు, వాళ్ళు మాత్రం సర్వీసెస్ అందే సిద్ధంగా ఉన్నారు. సర్వీస్ వాళ్ళ అంటే టైం తప్పి కూడా ఒకే డాక్టర్ ఉంటే కూడా 3 షిఫ్ట్లు పనిచేయాల్సిన డాక్టర్లు కూడా కనపడ్డారు, చేస్తున్నారు. యువత ఎందుకు వచ్చారని అడిగారు. మరి తక్కువ జీతం 53,000 జీతం అండి వాళ్ళకు. మనకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ 53,000 జీతం కొత్తగా రిక్రూట్ అయినాక, 85,000 జీతం మ్యాక్సిమం. సార్ ఎందుకు చేయాలి సార్, మేము బయట ఆపరేషన్ 3 లక్షలు సంపాదించుకుంటాం. ఎందుకు వచ్చారని వాళ్ళ స్వార్థం ఏంటంటే ఇన్ సర్వీస్ కోటాలో పీజీ సీట్లు వస్తాయి అన్నాడు ఒకటి. రెండోది మా కాలేజీలలో మీరు అంతకుముందు చెప్పారు కదా, కాలేజీలో పర్మిషన్ల కోసం ఏంది, అది కూడా కొంత డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను నేను, 50 ఏళ్ళ జర్నలిస్టులు కనుక. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు చదువుకున్న కాలేజీల పేర్లు చెప్తే చాలా ఫేమస్ కాలేజీలు, మీకు చాలా పెద్ద పెద్ద కాలేజీ. ఆ పేరు చెప్తే ఒకటి రాజుగారి చిన్న భార్య మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదని వస్తుంది. కనుక ఏ కాలేజ్ పేరు చెప్పినా వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు అక్కడ కేవలం నటించే డాక్టర్లు, నటించే పేషెంట్లు ఉన్నారు సార్, మాకు ల్యాబు ఏమి లేకుండే వట్టి పాస్ అయినాం. కానీ ఇక్కడికి ఎందుకు గిరిజన ప్రాంతాల కంటే రోజు ఇంతమంది పేషెంట్ ఎక్కడ దొరకండి, ఏ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా డిఫరెంట్ వస్తారు. కనుక వీళ్ళని చేస్తే మాకు పీజీ చదవడం తర్వాత ఇదో పీజీ ట్రైనింగ్ అవుతుంది అంటున్నారు. ఒకటేమో స్వార్థం ఏంటంటే మనకు పీజీ సీట్ల కోసం ఇన్ సర్వీస్ కోట, రెండోది మాకు అనుభవం కూడా వస్తుంది కదా, ఈ రెండింటి వల్ల మేము ఎక్కడ ప్రాక్టీస్ పెట్టుకున్నా బతకగలుగుతాం అనే దానికి వచ్చినాం అని. అట్లా వచ్చిన వాళ్ళు అక్కడే ఫిక్స్ అయిపోయారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసి గిరిజన ప్రాంతాల్లో ఫిక్స్ అయిపోయి అక్కడే ఇల్లు తీసుకొని ఉంటున్న సందర్భం చూసినాం. మెడికల్ ప్రైవేట్ ప్రాక్టీస్ లేదు, ప్రైవేట్ ప్రాక్టీస్ వీళ్ళు రానియరు, వాళ్ళే చేసుకుంటారు, బయట వాళ్ళే ఉన్నారు ఎక్కువ. కనుక ఈ రెండు స్వార్థ కారణాలతో వచ్చినామంటున్నారు. కనుక దీన్ని మనం అభినందించాలంటున్నారు. యువ డాక్టర్లు తమ జీతభత్యాల నుంచి
పిఎస్సీలలో కానీ అక్కడక్కడ పారిశుద్ధ్యం గురించి డబ్బులు వెచ్చిస్తున్నారు. ఆ 53,000 జీతం 85,000 జీతంలో కూడా చాలా పనిచేస్తున్నారని అంటున్నాను. సో ఒక అబ్జర్వేషన్ అంటే మేబీ అంటే చాలా పెట్టి విషయం ఇది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లోకి వెళ్ళి చేయి జారింది, పరిస్థితి బాగోలేదు అనగానే వాళ్ళు చెప్పేవాడు అంటే వెంటనే ఉస్మానియాకి తీసుకెళ్ళిపోండి, అంటే ఉస్మానియాకి తీసుకెళ్ళండి అనే పదం వాడుతున్నారు అని అంటే ఏంటంటే ఇంకా వాళ్ళకి కన్ఫర్మ్ అయిపోయింది, సో మీరు అక్కడికి వెళ్ళి ఇంకా కంప్లీట్ చేసుకోండి అనే తరహా డిస్కషన్ జరుగుతుంది అన్నది మనం జనరల్గా వింటూ ఉంటాం. ఉస్మానియాకో గాంధీకో లేదా మీరంటే ఎంజిఎంకో తీసుకెళ్ళమని చెప్పారు అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా ఆశలు వదులుకోండి అనే విధంగా టైప్లో. ఇలాంటి థాట్ ప్రాసెస్లోంచి బయటికి రావాలంటే ఏం చేయాలంటారు? అంతేకాకుండా ఈ ఓవరాల్ ఈ సినారియోలో మీరు అన్నట్టు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎక్కువ విక్టిమైజ్ అవుతున్నాయి అనేది కూడా నా ఒపీనియన్. ఏమంటారు? ఇప్పుడు చూడండి, చాలా కరోనా కాలంలో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేసి చివరిలో విడిచిపెట్టి మా చేతులు ఎత్తేసి మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి పోమంటే గాంధీ హాస్పిటల్లో మరణాలు ఎక్కువ కనపడుతున్నాయి మనకు కదా. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ చూసి మరణాలు కనపడతాయి, ఎందుకంటే చివరి స్థాయిలో అక్కడ స్టేజ్లో తీసుకెళ్తున్నాం. అట్లా కాకుండా నేనేమంటున్నానంటే జిల్లా ఆసుపత్రుల కన్నా కింద ఏరియా ఆసుపత్రులను అట్లాగే మనకు 100 పడకల కమ్యూనిటీ ఆసుపత్రులు బాగు చేస్తే ప్రతిదీ దాకా పోకుండా ఉంటుంది. ఒకవేళ గాంధీ మనకు ఉస్మానియా ఎంజీఎం కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో అంత సౌకర్యాలు గల ఆసుపత్రి రావాలంటున్నాడు. ఉదాహరణకు రిమ్స్ ఉన్నది మనకు ఆదిలాబాద్, బ్రహ్మాండంగా పనిచేస్తుంది, సిబ్బంది కొరత ఉన్నది కాదంటలేదు. కనుక దాన్ని ప్రమోట్ చేసే క్రమంలో డిమాండ్ సప్లై సూత్రాల ఆధారంగా చేసుకుంటూ వస్తే ఆసుపత్రులు బాగుపడితే కొంచెం మనసు పెట్టాలి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్లో ఇంకొక 4% బడ్జెట్ పెంచండి, అద్భుతాలు చూపిస్తామంటున్నారు డాక్టర్లు. 4% బడ్జెటే. ఎక్విప్మెంట్ విషయంలో కాంట్రాక్టర్లకు డబ్బులు కమిషన్ ఉంటాయి కానీ అన్నీ వస్తున్నాయి. ఎక్స్రే మిషన్ పనిచేయదు, మీకు స్కానింగ్ మిషన్ పనిచేయదు, దానికి అవసరమైన సిబ్బంది లేరు, మిషన్ ఇచ్చిండ్రు సిబ్బంది లేరు. కనుక దీంతో వస్తున్న సమస్య తప్ప వస్తువులు కానీ ఎక్విప్మెంట్ విషయంలో ఎట్లాంటి దోకా లేదు. మీరు అన్నట్టు నాకు ఒక చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను. మా మదర్ కరోనా వచ్చినప్పుడు అందరూ సజెస్ట్ చేసిన హాస్పిటల్స్ పెద్ద పెద్ద హాస్పిటల్స్, ఆ పేర్లు మనకు అనవసరము. కానీ నాకు బాగా ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఉంటే ఒక పెద్ద ఆయన అడిగాను ఏం చేయమంటారు అని. నీకు అవకాశం ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళన్నారు. నేను కింగ్కోటిలో ఉండే గవర్నమెంట్ హాస్పిటల్ మా మదర్ని నేను జాయిన్ చేశాను. అదే టైంలో చాలామంది కరోనా బాధితులను పడి పెద్ద హాస్పిటల్స్లో చనిపోయి శవాలు ఇంటికి వచ్చాయి. కానీ మా అమ్మ ఈరోజు కూడా హ్యాపీగా ఇంట్లో ఉంది. చూడండి ఎంత అద్భుతమైందో. అంటే గవర్నమెంట్ వైద్యాన్ని మనం చాలా చీప్గా చూస్తున్నాం. చిదంబరం గారు స్పష్టంగా చెప్తున్నాను, గవర్నమెంట్ ఆసుపత్రిలో పోయిన వాళ్ళు బతికొచ్చిండ్రు, అసలు ఆసుపత్రికి పోనోడు బతికొచ్చింది. ఇంకొకటి కూడా చెప్తాను, అసలు ఆసుపత్రికి పోకుండా ఇంట్లో ఉన్నవాళ్ళు బాగా బతికిపోయారు. అంటే మీరు కరోనాను జయించి ఇతర రోగాల వల్ల చనిపోయినట్టు. ఉదాహరణకు భారత రాష్ట్రపతి మన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కరోనా జయించిండ్రు, ఏమైంది? న్యూమోనియాతో చనిపోయింది ఆయన. బాలసుబ్రహ్మణ్యం కరోనాను జయించిండు, 3 కోట్ల రూపాయలు ఆయన దగ్గర వసూలు చేస్తే అంటే 1 కోటి రూపాయలు సెటిల్ చేసిండు. అటువంటిది అక్కడ అది కూడా అంతే, న్యూమోనియాతో చనిపోయాడు. అంటే ఐసీయూలు పెట్టగానే అసలు ఎందుకు ఐసీయూలో పెట్టాలి, ఎట్లా చేయాలని అవగాహన లేకపోవడం. ప్రైవేట్ ఆసుపత్రులు డబ్బులు గుంజడానికి ఇచ్చిన ప్రాధాన్యత మొదలే కొందరు కోటీశ్వరులు బెడ్లు రిజర్వ్ చేసుకున్నారు కదా. కరోనా మనకు చాలా గుణపాఠాలు నేర్పింది. కానీ ఇవాళ గ్రామీణ వైద్యం నుంచి మొదలుకొని ప్రభుత్వ వైద్యం బాగుపడుతుంది అనే దానిలో లోపాలు ఉన్నాయి, స్పష్టంగా చెప్తాను. కానీ దీన్ని బాగా ప్రమోట్ చేయాలంటున్నాను. ఇవాళ ఉన్న డాక్టర్లు బాగా పనిచేస్తున్నారు. ఒకటి సిబ్బంది కొరత. ఇంకొక 4% కనుక దీని మీద ఎక్కువ ఖర్చు పెడితే ప్రభుత్వ ఆసుపత్రులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అది చిత్తశుద్ధి లేదు. ఎందుకు లేదంటే కార్పొరేట్ ఆసుపత్రులు అందరూ రాజకీయ నాయకులే, ప్రభుత్వం కార్పొరేట్ స్కూళ్ళన్నీ రాజకీయ నాయకులే. వీళ్ళు దాన్ని బాగు చేస్తే ఇవి నడవయి కదా, అది సమస్య. నేను కూడా అర్థం చూసాను. యావరేజ్ దేశవ్యాప్తంగా 6.2% బడ్జెట్ కేటాయింపు, మనం ఓన్లీ 4.6% తెలంగాణ రాష్ట్రం స్పెసిఫిక్గా చేస్తే అవి పెంచాలంటారు ఖచ్చితంగా. బడ్జెట్ పెంచాలి. అవి ఎక్విప్మెంట్ కాదు, సిబ్బందిని పెంచే ప్రయత్నం చేయాలి, డాక్టర్లు పెంచే ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు మనకు 24 hours PHలో 3 డాక్టర్లు ఉండాలి, ఒక్కరే ఉంటే ఎట్లా అనిపిస్తారు అంటున్నాను. అందుకని డాక్టర్ రిక్రూట్మెంట్ గత 2023 తర్వాత లేదు ఇప్పటిదాకా. మీరు వైద్య సిబ్బంది 2 మనకు మన దగ్గర వైద్యము విద్యలో కొత్తగా టీచర్లు పెట్టే ప్రయత్నం లేదు. ఎందుకంటే మేము దాని మీద కూడా సర్వే సరి చేద్దాం. మనం ASCR అని యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ మేము 18 ఏళ్ళుగా చేస్తున్నాం. అక్కడ 1:30 ఉండాలి, విద్యా హక్కు చట్టం చెప్తుంది కదా. 1:17 మన తెలంగాణ. అటువంటి 17 మంది పిల్లలకు ఒక టీచర్ ఉంటే టీచర్ రిక్రూట్మెంట్ ఎక్కడి నుంచి అవుతుంది? ఎన్రోల్మెంట్ రావాలి, పిల్లలు పెరగాలి, ఇది అంతే. మీరు వైద్యం మీద ఏమవుతుందంటో డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది కదా. పోయేవాళ్ళు లేకపోతే పనికి రాకుండా అవుతుంది కదా. అందుకని మొత్తం సర్వేలో మేము మూఢనమ్మకాల గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో చాలా కొన్ని చోట్ల 20 కిలోమీటర్లు ముందుకు పోయి అడవిలో ఆగమైపోయినాం. మళ్ళీ వెతుక్కుంటూ వచ్చిన సందర్భం చూస్తే గిరిజన మన PSCలు కానీ ఇవి అద్భుతంగా బాగుపడ్డాయి. 17 నుంచి 27 సబ్ సెంటర్లు ఉన్నాయి. 17 సబ్ సెంటర్లు ఒకటైతే అంకోలి అని మన ఆదిలాబాద్ జిల్లాలో 17 సబ్ సెంటర్లు ఉన్నాయి. ఎక్కడ 5-6 సబ్ సెంటర్ల కన్నా ఎక్కువ ఉండే 17 సబ్ సెంటర్లను వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇంకా 2 PSCలు కావాలి ఆ ప్రాంతంలో, పెంచాలి సౌకర్యాలు. కనుక గ్రామీణ వైద్యాన్ని చూసుకుంటే గ్రామీణ పేద ప్రజలు మాత్రం
ప్రభుత్వ రంగాన్ని నమ్ముకుంటున్నారు. కొంచెం పట్టణం పెరిగే కొద్దీ కార్పొరేట్ ఆసుపత్రుల వైపు పోతున్నారు. ఇది కూడా ఒక మెంటాలిటీ. మనం సమస్యల గురించి మాట్లాడుకున్నాము, దానికి సంబంధించి సో పరిష్కార మార్గాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మీరు అబ్జర్వ్ చేసిన ఆ సమస్యలకి పరిష్కారాలు ఏంటి, ఎవరు దానికి ఇనిషియేటివ్ తీసుకోవాలంటారు, ఎట్లా ముందుకెళ్ళాలంటారు, దాని గురించి వైద్యం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, కానీ కేంద్ర ప్రభుత్వం కూడా NRHM నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద ఇప్పుడు ఆసుపత్రులన్నీ PSC అంటలేదు, AM అంటున్నారు. అది ఆమ్ కింద గ్రామీణ వైద్యం బాగుపడ్డది. చాలా ఫండ్స్ వస్తున్నాయి వాళ్ళకు. ఆ ఫండ్స్ను వినియోగం చేయాలంటే అక్కడ డాక్టర్ల సంఖ్య, సిబ్బంది సంఖ్య పెంచాలి, నెంబర్ 1. రెండోది ఏంటంటే పైన ఉన్న వైద్య విధాన పరిషత్, దానిలో చాలా అవినీతి ఉన్నది, ఆశ్రిత పక్షపాతం ఉన్నది, అట్లాగే పైరవీలు ఉన్నాయి. ఇవన్నిటితోని అక్కడ చెడిపోయింది. దాన్ని ఏం చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కింది ఆసుపత్రులకు కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి కనుక అన్ని రకాలుగా మన ఆశా వర్కర్ల నుంచి మొత్తం జీతాలు వాళ్ళే ఇస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కొంత వేస్తున్నది. కానీ పై స్థాయి ఆసుపత్రుల్లో చేయాల్సిన పని ఏంటంటే స్పష్టంగా సిబ్బంది, అంటే ఆసుపత్రులు బాగుపడ్డాయి, చాలా బ్రహ్మాండ కొత్త బిల్డింగ్స్ అయినాయి. అందమైన బిల్డింగ్ ఉండి అక్కడ ఏం లేకపోతే కష్టం కదా, అందుకని అక్కడ కూడా సిబ్బంది ఉన్నది. దాంతో అవినీతిని దూరం చేయాలి. అడ్మినిస్ట్రేషన్ అనేది డాక్టర్ని పెట్టినా సరే దానికి పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ న్యాయం చేసే వాళ్ళని పెట్టాలి. అక్కడ ఇంకో సమస్య ఉన్నది. మందుల విషయానికి వస్తే విస్తృతంగా మందులు సప్లై అవుతున్నాయి. దాని మీద నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, MRP పెట్టండి, ఇది ఫ్రీగా ఇస్తామని చెప్పండి. ఫ్రీగా ఇప్పుడు మనం నది మీద పోతుంటే మనం మొక్కి ₹1 ₹2 పడేస్తాం. రూపాయి బిల్డనా ₹2 బిల్డనా చూస్తాం కదా పడేసేటప్పుడైనా. మరి ఉచితంగా వచ్చేదాన్ని ఎంత రేటు పెరిగితే తెలుస్తుంది కదా. ఇది అంతే. ఒకటి. రెండోది ఏంటంటే ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం రెండు అనుసంధానం చేసుకుంటూ రెఫరల్ డాక్టర్ విషయం చేయాలి. మన బ్రిటన్లో అదే ఉన్నది. ప్రతి చిన్న జబ్బుకు పై స్థాయికి మీరన్న రష్ పెరగకుండా ఉండాలంటే రెఫరల్ డాక్టర్ సిస్టమ్ రావాలి. ప్రతి 50 కుటుంబాలకు ఒక డాక్టర్ని, MBBS డాక్టర్ని ప్రభుత్వమే పెట్టాలి. పెట్టి వాళ్ళకి పోయిన తర్వాత వాళ్ళు రెఫర్ చేస్తేనే పై ఆసుపత్రులకు పోయేటట్టు ఉండాలి. లేకపోతే ప్రతి వాడు డైరెక్ట్ వెళ్ళిపోతున్నాడు. జిల్లా ఆసుపత్రులు ఎందుకు రద్దీగా ఉంటున్నాయి అంటే ప్రతిదానికి అంత పెద్ద వైద్యం కావాలనుకుంటున్నారు. చిన్నదాన్ని గోటితో పోయేదాన్ని గొడ్డలు దాకపోతున్నారు. పోకుండా ఉండాలంటే రెఫరల్ డాక్టర్ సిస్టమ్ నెంబర్ 1. దాంతో ఇక్కడ ఇంకోటి రెఫరల్ డాక్టర్ సిస్టమ్ అంతా ప్రైవేట్ డాక్టర్లే. ఇప్పుడు 50,000 లక్ష రూపాయలు ఇస్తుంది, 50,000 కూడా చేస్తున్నారు కదా. వాళ్ళనే మీరు 50 కుటుంబాలకు ఒక డాక్టర్ని పెడితే ఇప్పుడు మన వాలంటీర్ల లాగా వాళ్ళు ఏం చేస్తారంటే మేము వైద్యం సరిగ్గా అందిస్తే మా దగ్గరికి వస్తారు. మళ్ళీ ప్రజలకు కూడా స్వేచ్ఛ ఏంటంటే మీరు ఫలానా డాక్టర్ చిదంబరం గారి దగ్గరికి పోమని చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఏరియాలో ఉన్న ఏ రెఫరల్ డాక్టర్ దగ్గర పోతే దాని నుంచి ఎంత మంచి సేవ చేస్తే అంత మంచి మాకు ఎక్కువ మంది పేషెంట్లు వస్తారని చూస్తారు కదా వాళ్ళు. అంటే ప్రైవేట్ రంగాన్ని ప్రభుత్వ రంగాన్ని కలిపి మేము చేస్తే ఒక ఆరోగ్య సర్వే మీద పుస్తకాలు రచించిన మీకు ఇస్తాను చిదంబరం గారు. అట్లా మేము బ్రిటన్ తరహా ఆరోగ్య వ్యవస్థ కావాలని కోరుకుంటున్నాం. అందరికీ ఆరోగ్యం, సామాన్యుడికి కూడా డబ్బు లేకుండా జేబులో నుంచి ₹1 ఖర్చు లేకుండా వైద్యం. ఆయుష్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి, దానివల్ల ఏమన్నా రెస్పాన్స్ ఉందా? ఆరోగ్యశ్రీ గురించి మంచి ప్రశ్న. ఆరోగ్యశ్రీ గురించి మంచి ప్రశ్న. ఆరోగ్యశ్రీలో ఏమైందంటే ప్రభుత్వం కంటే ఆరోగ్యశ్రీని ఉపయోగించుకుని ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ ఉపయోగించుకుంటాయి. ఓకే. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి ఉపయోగించుకుంటే ఆ ఆరోగ్యశ్రీ డబ్బులు ఎవరికి వస్తాయో ప్రభుత్వానికి వస్తాయి, ఆ ఆసుపత్రికి వస్తాయి, ఆసుపత్రి డెవలప్మెంట్కి మనకు వస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ పర్యవేక్షణ చేయంగా కార్పొరేట్ హాస్పిటల్లో పోయి అక్కడ ఆరోగ్య మిత్రం ఉంటాడు, అన్నీ చేస్తారు, మనకి ఇన్సూరెన్స్ ఎంత ఉందో అడుగుతాడు, ఇందులో ఎంత తక్కువ వచ్చినా అలా తీసుకుంటా అంటాడు. దాంతో ఏమైందంటే ఆరోగ్యశ్రీ డబ్బులన్నీ 100% మీరు గవర్నమెంట్ హాస్పిటల్ పోతలేవు, ప్రైవేట్ హాస్పిటల్కి పోతారు. దానివల్ల ప్రైవేట్ ఆసుపత్రులు లాభపడుతున్నాయి. కానీ ఆరోగ్యశ్రీ సేవలకు చాలా తక్కువ ఉన్నాయి, డబ్బులు అనేది ఉన్నది, అది ఆ డబ్బులతో చేయలేమన్నది డిమాండ్ కూడా ఉంది. కానీ ఇక్కడ అది ఉండదు కదా. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే మీరు ₹10 ఫీజు మీద ₹10 తీసుకుంటారు కదా. నిమ్స్ ఉన్నది, నిమ్స్ ప్రభుత్వంది, నిమ్స్లో అయితే డబ్బులు పెట్టిపోతున్నాం కదా. ఆ డబ్బులు ఎవరికి పోతాయి? మళ్ళీ ప్రజాసేవకు ఉపయోగపడతాయి కదా. వాళ్ళ జీతభత్యాలకు లేకుంటే గవర్నమెంట్ తీసుకుంటుంది కదా. అదే ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వాళ్ళకి పనికి వస్తాయి కదా. వాళ్ళు ఎట్లా చేయాలంటున్నారు. కనుక దీన్ని కూడా ఏం చేయాలంటే ఆరోగ్యశ్రీ సర్వీసులు మొత్తం అంతా ప్రభుత్వానికి చేయమని మా సిఫార్సు. ప్రభుత్వ దవాఖానకు చేయండి ఆరోగ్యశ్రీ సర్వీస్. అప్పుడు ఆసుపత్రులు డిమాండ్ సప్లై పెరుగుతుంది, బాగా చేస్తారు. ఆరోగ్యశ్రీ మొత్తం కేసులన్నీ ప్రభుత్వ ఆసుపత్రులు పోయినా అనుకోండి, డబ్బులు వస్తాయి, ఇన్సెంటివ్ వేయండి ఆ డాక్టర్లకే. మీరు ఇన్ని ఆపరేషన్ చేస్తే ఇంత డబ్బు ఇస్తా అని చెప్పి ఎప్పుడు కూడా ఇన్సెంటివ్ లేకుండా ఎవరు పనిచేయరు. కనుక ప్రభుత్వ డాక్టర్లను జీతాలు పెంచాలి. ₹1,00,000 మినిమం జీతం ఉండాలి. వాళ్ళ సమోసాలు అమ్ముకునేవాడు కూడా ₹1,00,000 సంపాదించుకుంటున్నాడే, కిరాణా షాప్ వాడు కూడా. మరి అటువంటి డాక్టర్ అంత చదువు చదివి ₹1,00,00,000 ఖర్చు పెట్టి వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే ప్రభుత్వ సర్వీసులు ఒకటి ఇన్ సర్వీసులో పీజీ కోట, తర్వాత అనుభవం, ఈ రెండింటికి వస్తున్నారు. తర్వాత పోయినప్పుడు మళ్ళీ ఇది ఖాళీ అవుతున్నాయి కదా. అందుకని డాక్టర్ల రిక్రూట్మెంట్ పెంచడంతో పాటు ఆరోగ్యశ్రీ సేవలను మొత్తం అంతా ప్రభుత్వానికి అప్పచెప్తే ఆరోగ్యశ్రీ సర్వీసెస్ అన్ని అక్కడ అప్పచెప్పినట్టు డబ్బులతో సమస్య ఉండదు. మీరు ఇచ్చే డబ్బులు సరిపోతాయి వాళ్ళకి. అట్లా చేయొచ్చు. అట్లాగే ఆహార సలహా సంఘాలు ఎట్లా, ఆసుపత్రి సలహా సంఘాలు కూడా సరిగ్గా పనిచేస్తలేవు, పెత్తనం చేస్తున్నాయి. ముఖ్యంగా బ్లడ్ బ్యాంక్స్ అన్ని చోట్ల ఉన్న మెయింటెనెన్స్ సరిగ్గా లేదు. మేము ఆసిఫాబాద్లో బ్లడ్ బ్యాంక్ సేవలు చూస్తే మీరు ఎవరిని సంప్రదించాలన్నామో ఫోన్ నెంబర్ అంటే ఫోన్ నెంబర్ ఇస్తలేరు వాళ్ళు.
ఫోన్ నెంబర్ లేకుండా ఎట్లా వస్తారు? ప్రైవేట్ వాడు అమ్ముకుంటాడు, మీ దగ్గర రక్తం ఉన్నట్టు తెలియదు కదా అని మేము ఏం చేసినామంటే ఈ రోజు రక్తం ఏ గ్రూప్ ఉన్నది అమల్లో ఉన్నది అది పెట్టండి బోర్డు అన్నాం. అందుబాటులో ఉండాలి కదా. ఒక ఫోన్ నెంబర్ ఉంటే మీ ఆసుపత్రికి ఫోన్ చేసి మాకు పలానా బ్లడ్ గ్రూప్ కావాలంటే ఆల్టర్నేటివ్ మీరు ఇస్తే నేను నాకు అవసరమైన రక్తం ఇచ్చేస్తారు. మన పేషెంట్లు పోయి మన బంధువులు పోయి ఇవ్వచ్చు కదా. అది ఒకటి. రెండోది ఏంటంటే కేంద్రీకృత సేవలను మనం వికేంద్రీకరణ చేయాలి. అది కూడా చేయాలి. ఇంకా కేంద్రీకృత సేవలు ఎక్కువ ఉన్నాయి, దాన్ని వికేంద్రీకరణ చేసి కింది స్థాయి ఆసుపత్రులు బాగు చేస్తే పై స్థాయి దాకా పోయే అవసరం ఉండదని నేను అంటున్నాను. అందుకని బ్రిటన్ తరహా ఆరోగ్య సర్వీసులను అందించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఆరోగ్య విషయంలో బడ్జెట్ పెంచాలి. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం బెస్ట్, సరే మరి ఆ హాస్పిటల్ అనొచ్చో లేదు తెలియదు కానీ బెస్ట్ సెంటర్ మీరు ఎక్కడ చూశారు అండ్ వరస్ట్ ఉన్న జిల్లాలు ఏవి? మాకు చేదు అనుభవాలు కుదిరాయి. వరస్ట్ ఉన్న జిల్లాలో మనం ప్రతిఘటించారు మమ్మల్ని. ఉదాహరణ నిజామాబాద్ నవీపేట సెంటర్కి పోయినాం, డాక్టర్లు మంచిగా ఆదరించారు. అక్కడ సూపరింటెండెంట్ ఉన్నాడు, వాళ్ళు విభజించబడలే. ఏరియా హాస్పిటల్ అట్లాగే ఆమ్ హాస్పిటల్ రెండు కలిసి నడుస్తున్నాయి. సూపరింటెండెంట్కు ఈగో వచ్చేసింది, మీరు ఎవరు సర్వే చేస్తుంది అంటాడు. నేను పౌరున్నాయా, నేను ఎవరైనా రావచ్చు, మీకు ఈ సమాచారం అడిగే సమాచారం అంతా సమాచార హక్కు ద్వారా తీసుకుంటే వస్తుంది, కానీ మేము సమాచార హక్కు అడిగితే కూడా దొరకలేదు మాకు. అందుకని వచ్చినట్టు చాలా ప్రతిఘటించాడు. అట్లాగే ఆదిలాబాద్ బాసరలో పోయినాం, బాసరలో కూడా ఒక డాక్టర్లు మంచిగా సహకరించారు, అక్కడ సూపరింటెండెంట్ సహకరించాడు. నేనన్నా మీరే ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేస్తున్న ప్రజలకు. ఇట్లాంటి వాళ్ళ దుర్మార్గం చూసినాం. కొందరు బ్రహ్మాండంగా ఆదరించి మాకు టీలు కాఫీలు సమోసాలు ఏదైనా తినండి సార్ అని, మేము ఏం తినకుంటే తినమని చెప్తే కూడా అట్లా వచ్చిన వాళ్ళు ఉన్నారు. కనుక రెండు చూసినాం, చేదు అనుభవాలు మంచి చూసినాం. కానీ 100% మనకు ఆసుపత్రుల్లో మనకు శుభ్రత బాగా బాగుపడదు. అంటే అవుట్ సైడ్ ఇచ్చారు కనుక మీరు అదే ఉద్యోగులను 4th క్లాస్ ఎంప్లాయీస్ని పెట్టుకొని, అంటే వాళ్ళని అవమానించడం కాదు, పెట్టుకొని రెగ్యులర్ జీతాలు ఇస్తే వాళ్ళు చేయరు. అక్కడ తప్పు జరిగితే వెంటనే బిల్లు ఆగుతుందనే భయం ఉంటే చేస్తాను. 6 జిల్లాల కాంట్రాక్టర్లతో మేము సంప్రదించిన, ఏం చేస్తున్నారు మీరు అంటే చూపించాను. నేను డైరెక్ట్ పేషెంట్ వాడే వాష్రూమ్ వాడుకుంటా అంటే పోయిండు చూపెట్టారు. నా అన్ఎక్స్పెక్టెడ్ పోయినా కదా నేను. అట్లా పారిశుద్ధ్యం విషయంలో చాలా బాగుపడ్డాయి. వాడుకునే వాళ్ళకి అవగాహన లేదు అంటున్నాను. అక్కడికి వెళ్ళి ఆ పేషెంట్ అదే ఇప్పటిదాకా తుడిచిన బాత్రూంలో ఉమ్మేసిండు అనుకోండి, ఏమవుతుంది? పానేసుకొని కష్టం కదా. అందుకని వాళ్ళు ఏమన్నారంటే 2 సార్లు మీరు పేషెంట్లు అవగాహన చేయాలి. ఇట్లా ఊడుస్తుంటారు, వాడు మిరపకాయ బజ్జీ తిని ఆడ పడేస్తున్నాడు, తోడేమో పడేస్తున్నాడు, మళ్ళీ ఊడుచుకుంటే రావాల్సిందే కదా. అందుకనే పారిశుద్ధ్యం విషయంలో బాగా బాగుపడ్డాయి. మేము చూసిన ఆసుపత్రుల్లో గజ్వేల్ ఆసుపత్రి మెయింటెనెన్స్ బాగున్నది. అది కేసీఆర్ గారి ఇలాకాగా ఒకటైంది. దాంతోపాటు బాగా 200 పడకల ఆసుపత్రికి పెంచారు. అట్లానే బాగా హుజూరాబాద్ ఆసుపత్రి బాగా ఉన్నది. అంటే క్లీన్లెస్ విషయంలో వాటిల్లో ఉన్నది. వైద్యం అందరం విషయంలో బోధన ఆసుపత్రి బాగున్నది. సిబ్బంది కొరత ఉన్నది. అంత ఎక్కువ మంది ముస్లిం పేషెంట్స్ వస్తుంటారు, కానీ సిబ్బంది కొరత ఉన్నది, కానీ వాళ్ళు అధిగమించి చేస్తున్నారు పేషెంట్ ఓపీ. అట్లానే మేము ఆసిఫాబాద్ ఆసుపత్రిలో మనకు బ్లడ్ బ్యాంకు మాకు బాగా కనపడేది. ఇట్లా కొన్ని చోట్ల అంటే ఒకటి లోపం ఉంటే ఒకటి మంచిగా ఉన్నది. దాని కారణం ఏంటంటే నడిపించేవాడు మంచి అయితే సూపరింటెండెంట్ కానీ అక్కడ డాక్టర్లు కానీ చేస్తే బ్రహ్మాండంగా నడిచిన ఆసుపత్రులు ఉన్నాయి. ఒకటి లోపం ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. దాన్ని వద్దు మనం అంటున్నాను. వాళ్ళు ఈ జీతాలకు పని చేసుకుంటూ ప్రైవేట్ ప్రాక్టీస్ అస్సలు చేయకుండా ఉండమని కోరితే అప్పుడు ఎన్టీ రామారావు గారు చేస్తే చాలామంది ఉద్యోగాలు రాలేదు. అది కొంచెం దాన్ని 2 కలుపుకొని పోవాలంటున్నాను నేను. వాళ్ళు ₹1,00,00,000 పెట్టి చదువుకొని వాళ్ళకి వచ్చి ఉద్యోగాలు చేస్తుంటే తక్కువ జీతాలకు పనిచేస్తుంటే వాళ్ళు ఎట్లా మనం వాడుకుందామని చూడాలి తప్ప అడ్మినిస్ట్రేషన్ లెవెల్లోనో లేకుంటే ఒక నోషన్ ఉంటుంది మనకు, టీచర్ అంటే ఊళ్ళోనే ఉండాలి, డాక్టర్ అంటే ప్రైవేట్ ప్రాక్టీస్ చేయొద్దు, కరెక్ట్ కాదు. ప్రజలకి ఏ మెసేజ్ ఇస్తారు మీరు? ఎందుకు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అనే ఆ మోజులో నుంచి బయటకు వచ్చి మన ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాలి అంటే ఏంటి మీరు ఇచ్చే మెసేజ్? నేను పాజిటివ్గా చెప్తున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ సబ్ సెంటర్ నుంచి మొదలుకొని జిల్లా ఆసుపత్రి వరకు, బస్తీ దవాఖాన నుంచి మొదలుకొని జిల్లా ఆసుపత్రి వరకు చాలా బాగుపడ్డాయి. లోపాలు ఉన్నాయి, కానీ దాన్ని వాడుకునే పద్ధతి మీరు వాడుకుంటే అవి బాగుపడతాయి, వాడకపోతే బాగుపడాయి. కనుక ప్రభుత్వ వైద్యాన్ని నమ్మండి. అక్కడ సౌకర్యాలు లేకపోతే మనలాంటి వాళ్ళు మీడియా, మీరు సామాజికవేత్తలు మేము కొట్లాడదాం స్పష్టంగా ప్రభుత్వంతో. మీరు ప్రభుత్వ దవాఖానాలు వాడుకోండి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకనే పాత పాట, నేను వస్తాను బిడ్డో సర్కారు దవాఖానకు, సర్కారు దవాఖానకే వస్తా అనే పాట మారాలంటే పాజిటివ్గా మనము వైద్యులను అభినందించాలి. దాంతోపాటు అరకొర సౌకర్యాలతో పనిచేస్తున్న సిబ్బందిని అభినందించాలి. దాంతోపాటు ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం మేము సర్వే చేసినాం. ఈ సర్వేలో మాకైతే చాలా పాజిటివ్ విషయాలు తెలిసినాయి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మూఢనమ్మకాలు కూడా కొంత బాగా ఉన్నాయి. ఉదాహరణకు మేము రెబ్బెన అనే సెంటర్ చూసినాం. రెబ్బెనలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి కూడా హాస్పిటల్ లెవెల్స్ ఒప్పుకుంటలేరు. దొంగతనాన్ని పోయి మంత్రసానితనం అన్నట్టు పోయి దొంగతనాన్ని చేసి వస్తున్నారట. చాలా మూఢనమ్మకాలు ఉన్నాయి ఈ వాడుకోవడంలో. వాటిని తొలగించే క్రమంలో సామాజిక సంస్థలు మన మీడియా కూడా పనిచేయాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్మోహన్ గారు. చాలా మంచి సర్వే కానివ్వండి, మొత్తం వివరాలు అయితే ఇచ్చారు. ఏదైతే అంటున్నట్టుగా మేము రాము సర్కారు దవాఖానకు అనకుండా వస్తాము, వచ్చి ఏదైతే బాగుందో దాన్ని అభినందిస్తాము.
ఏదైనా తప్పు జరుగుతుంది దాన్ని ప్రశ్నిస్తాము, ఆ ప్రశ్న ద్వారానే ఆ సమస్యకు పరిష్కారాలు వెతికే ప్రయత్నం చేస్తాము అని ప్రజలందరూ అనుకున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వ దవాఖానాలు అన్నవి ఖచ్చితంగా బాగుపడతాయి. దీనికి తోడు ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఆ జేబులు చిల్లు పెట్టుకునే బదులుగా కొద్దిగా లేట్ అయినా పర్లేదు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ ప్రశ్నించిన కనీసం సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. ప్రైవేట్ హాస్పిటల్స్లో మీకు తెలుసో తెలీదో ఒక్కసారి లోపల తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు బయట తీసుకొచ్చే తర్వాత మనం వాళ్ళని అడగడానికి కూడా ఏముండదు, వాళ్ళకి చెప్పడానికి కూడా ఏముండదు. సో ఇప్పటికైనా ప్రజలు అవగాహన తెచ్చుకోండి, ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి, వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకొని దాని ద్వారా సేవలు పొందాలని కోరుకుందాం. సో ఈ సర్వే ద్వారా అయినా కనీసము ప్రభుత్వము అందించాల్సిన బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యత నిర్వర్తించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ పాయింట్ కూడా రేపటి పాయింట్ కూడా మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.